సో ఒక్కసారి దీన్ని రన్ చేసుకుందాం. npm run dev. ఇదే చేసేది మిస్టేక్ ప్రతి ఓడు. cd టెస్ట్ యాక్చువల్గా ఎరా అక్షయ్, నీ మిస్టేకే కదా ఇది. అందరు చేస్తారు, నేను కూడా చేస్తున్నాను. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రియాక్ట్ రాసి కూడా నేను అదే తప్పు చేస్తున్నాను. సో చూసుకోవాలి జాగ్రత్తగా, చూసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. రావట్లేదు అంటే రాదు. సో ఇది ఉంది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే యాక్సియోస్, యూజ్ ఎఫెక్ట్, హెచ్టిటిపి మెథడ్స్, ఈ 3 కలిపి మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎలా మాట్లాడతాను? నార్మల్గా ఒక యూజ్ ఎఫెక్ట్ ఉంది అంటే ఒక ఏపీఐ కాల్ జరగాలి అనేది ఒక రూల్ ఉంటుంది యూజ్ ఎఫెక్ట్లో. యూజ్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ మేడ్ ఫర్ ఏపీఐ కాల్, ఇట్ ఈస్ మేడ్ ఫర్ టు డిఫరెంట్ థింగ్స్ ఆల్సో. నేను చెప్తాను అది ఎలానో. సో రైట్ నౌ నాకు ఏం అర్థం అవ్వాలంటే యూజ్ ఎఫెక్ట్ యొక్క కీ యూజ్ కేస్ ఏంటి అర్థం కావాలి. మేజర్ యూజ్ కేస్, యూజ్ ఎఫెక్ట్ యొక్క మేజర్ యూజ్ కేస్ ఏంటిదంటే గెట్టింగ్ లైక్ ఏపీఐ కాల్స్ చేయడం. ఏంటిది రాక్ష యూజ్ ఎఫెక్ట్ యొక్క మేజర్ పని? చేయడం. ఏపీఐ కాల్స్ చేయడం అంటే ఇంకొక బ్యాక్ ఎండ్ నుంచి డేటా తీసుకురావడమో, లేకపోతే మన ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా పంపించడమో, లేకపోతే మన ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా డిలీట్ చేయడమో, లేకపోతే డేటాని డౌన్లోడ్ చేయడమో, ఇట్లాంటివి. ఓకే, సో ఏపీఐ కాల్స్ అంటే అదనమాట. ఏదైనా ఒకటి టైప్ చేసి మీరు సేవ్ చేస్తే అది డేటాబేస్కి సేవ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఏపీఐ కాల్. ఓకే, ఏదైనా మీరు లోడ్ చేయాలి అనుకుంటే డేటాని బ్యాక్ ఎండ్ నుంచి, ఇప్పుడు మీరు యాడ్ చేశారు డేటా, ఆ డేటా ఫ్రంట్ ఎండ్కి రావాలి కదా, రావాలంటే కూడా మళ్ళీ చేయాల్సింది ఏంటి? ఏపీఐ కాల్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు. ఎందుకంటే ఒక కోడ్ నుంచి ఇంకో కోడ్కి కమ్యూనికేషన్ చేయడానికి ఆ ఏపీఐ అనేది జనరేట్ అయింది. నోడ్.js అనేది వేరే కోడ్, రియాక్ట్ అనేది వేరే కోడ్. ఈ రియాక్ట్లో యాక్సియోస్ వాడి నువ్వు ఏపీఐ కాల్ చేస్తే నోడ్.jsలో ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి డేటాబేస్ నుంచి డేటా తీసుకొని అది నీకు ఫ్రంట్ ఎండ్కి వస్తుంది. ఇంకోటి ఏంటి, ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్లో నువ్వు ఏదైనా డేటా టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆ డేటా అనేది ఏపీఐ త్రూ మళ్ళీ నోడ్.js కోడ్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుంది. ఇది ఒక ఓవరాల్ బేసిక్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ యొక్క కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. ఈ కమ్యూనికేషన్నే ఏపీఐ కమ్యూనికేషన్ అంటాం, అంతేనా? ఇప్పుడు ఏపీఐ తెలిసినప్పుడు ఏపీఐస్ అనేది ఒకటే రకం ఉండదు, దేర్ ఆర్ డిఫరెంట్ ఏపీఐ ఉంటాయి అనమాట. వాటినే మనం ఏమంటామంటే హెచ్టిటిపి మెథడ్స్ అంటాం. హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సిస్టమ్ అనమాట. అంటే నేను ఏదైనా ఒక వేరే వాళ్ళ కోడ్ తోటి మాట్లాడాలి అంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రోటోకాల్స్ అంటే ఏంటిది? నార్మల్గా సిస్టమ్ కదా, రూల్ కదా. అరే ఇవంకా ట్రంప్ వస్తుంది, కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఎవరు రావద్దు, కార్లు తిరిగిపోద్దు, ఇదంటే ఏంటిది? రెస్ట్రిక్షన్స్ అండ్ రూల్సే కదా. సో హెచ్టిటిపిలో పి అంటే ప్రోటోకాల్ కదా. ప్రోటోకాల్ అంటే ఒక సిస్టమాటిక్ రూల్ అనమాట. అర్థమైందా నీకు? ఈ సిస్టమాటిక్ రూల్ అంటే ఫాలో అవ్వాలి మనం. అడ్డదిడ్డంగా రాస్తా అంటే పని చేయదు. సో ఇవి కోర్ సిస్టమాటిక్ రూల్స్ ఏముంటాయంటే కోర్ మెథడ్స్ అంటాము. ఏవేవి? ఒకటేమో గెట్ మెథడ్, ఒకటేమో పోస్ట్ మెథడ్, ఒకటేమో పుట్ మెథడ్, ఒకటేమో డిలీట్ మెథడ్. మీరు వీటిని పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి వాడచ్చు, ఆర్ ఎల్స్ ఇంకేదైనా టూల్ వాడి కూడా చేయొచ్చు, ఆర్ ఎల్స్ నువ్వు రియాక్ట్ నుంచి వాడి చేయొచ్చు, నీ ఇష్టం అనమాట. మనం జనరల్గా ఫ్రంట్ ఎండ్ కోసమే పనిచేస్తాం కాబట్టి మనకు ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్లో యూజింగ్ యాక్సియోస్ మనం ఈ HTTP4 మెథడ్స్ని ఎలా వాడాలి అనేది నేర్చుకుంటున్నాం ఇప్పుడు, అంతేనా? అదే HTTP మెథడ్స్ అంటే. యాక్సియోస్ అంటే కూడా ఏం లేదు, ఇంకా యాక్సియోస్ అంటే ఒక ప్యాకేజ్, దాన్ని వాడడం, ఆ వాడేటప్పుడు HTTP మెథడ్స్ని ఎలా వాడాలి, ఇంతే. ఇది కోర్ రెస్పాన్సిబిలిటీ. విత్ ఇవన్నీ వాడాలి అంటే ఏపీఐ కాల్ వాడాలంటే ఖచ్చితంగా వాడాల్సిన హుక్ ఏంటిది? యూజ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఈ 3 రిలేటెడే కదా. యూజ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా వాడాలి, అది వాడితే నువ్వు ఏపీఐ కాల్ చేయగలుగుతావు. ఈ ఏపీఐ కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా తెలియాల్సింది HTTP మెథడ్స్. ఓకే, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? డిలీట్. ఓకే, ఇవి బేసిక్ మెథడ్స్ అనమాట. ఇంకా ఉంటాయి హెడ్ అని, ప్యాచ్ అని, అవి మనకు అవసరం లేదు, మేజర్గా వాడేది ఇవి. ఇప్పుడు చూడు, యూజ్ ఎఫెక్ట్ ఎంటీ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఇది లోడ్ అయినప్పుడు ఇక్కడ ఏపీఐ కాల్ జరగాలి. జరిగిందా ఏపీఐ కాల్? ఇది లోడ్ అవుతున్నప్పుడే నాకు ఏం జరుగుతుందిరా? ఏపీఐ కాల్ జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ HTTP గెట్ మెథడ్. ఓకే, ఇక్కడ చూస్తే మీకు రిక్వెస్టెడ్ మెథడ్ ఏం కనిపిస్తుంది? గెట్ మెథడ్. అండ్ ఇది HTTP ఒక URL. ఓకేనా? సో దీన్ని రెస్పాన్స్ కోడ్ ఏమొస్తుంది? 304. ఇది ఇంకో సిస్టమ్ అనమాట. ఈ ఐపీ అడ్రస్, ఈ రిమోట్ అడ్రస్ అంటే వేరే సిస్టంలో రన్ అవుతున్న వేరే కోడ్ అనమాట. అర్థమైందా మీకు? సో ఇది నాకు అర్థమైంది. ఇక్కడ హెడర్స్ అని కూడా ఉంటాయి. ఈ హెడర్స్ అంటే ఏంటి అని కూడా చూడొచ్చు మనం తర్వాత చెప్తాను. చిన్న ఇంపార్టెంట్ ఉంటాయి కొన్ని, ఆ ఇంపార్టెంట్స్ నేను తర్వాత మాట్లాడతాను. రిక్వెస్ట్ హెడర్స్ అంటే ఏంటిది, రెస్పాన్స్ హెడర్స్ అంటే ఏంటిది. మనం ఎక్కువగా చూసేది ఏంటంటే రిక్వెస్ట్ హెడర్స్. అంటే ఒక ఏపీఐ కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెడర్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. బట్ ఫర్ నౌ కోర్ లాజిక్ ఏంటిదంటే
వెన్ ఐఎమ్ లోడింగ్ దిస్ ఐఎమ్ హిట్టింగ్ అన్ ఏపీఐ కాల్, అది యూజింగ్ యాక్సియోస్. అది చూద్దాం ఒకసారి. ఇది ఎందుకు హిట్ అవుతుందంటే ఈ యూజ్ ఎఫెక్ట్ రాయడం వల్ల హిట్ అవుతుంది. ఎందుకు హిట్ అవుతుంది అది? ఈ యూజ్ ఎఫెక్ట్లో అది కూడా ఈ ఎంటీ డిపెండెన్సీ రాయడం వల్ల. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఈ వేరియబుల్ ఏంటిదంటే ఫ్లాగ్ డాట్ సెట్ ఫ్లాగ్. ఇది ర్యాండమ్ వేరియబుల్ రా, ఇదేం పెద్ద వేరియబుల్ ఏం కాదు, ర్యాండమ్ వేరియబులే. ఇప్పుడు ఈ ర్యాండమ్ వేరియబుల్ అనేది నేను ఏం చేస్తా అంటే ఈ ఎంటీ డిపెండెన్సీలో పాస్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, నాకు లోడ్ అవుతుందా కాదా డేటా అనేది చెక్ చేయాలి. ఓకే, సో నాకు లోడ్ అవుతుంది కదా, ఒక్క నిమిషం. ఫాల్స్ ఫ్లాగ్ కదా, ఫ్లాగ్ అనేది ఇనీషియల్గా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇది జరుగుతుంది. ఇది ఇనీషియల్గా యాక్టివేట్ కాకుండా నాకు ఏం కావాలంటే ఏదైనా బటన్ కావాలి, నేను చూపిస్తాను. బటన్ మీద అది మనకు హిట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం లేదనుకోండి మీరు. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే హిట్ అయింది కదా, యూజర్స్ అనేది మామూలుగా రీఫ్రెష్ అయినప్పుడు కూడా అయ్యింది. తర్వాత నేను ఇది క్లిక్ చేస్తే కూడా అవుతుంది. అంటే క్లిక్లో కూడా నేను యూజ్ ఎఫెక్ట్ని ఇప్పుడు అంటే మామూలుగా ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా నేను ఏపీఐ కాల్ చేస్తున్నా, మామూలుగా ఉన్నప్పుడు కూడా నేను ఏపీఐ కాల్ చేస్తున్నా. మామూలుగా ఉన్నప్పుడు ఏపీఐ కాల్ యాక్చువల్గా ఎందుకు జరుగుతుంది అంటే ఈ వేరియబుల్ ట్రిగర్ అవుతుంది కదా, ఎగ్జిక్యూట్ అవుతుంది స్టార్టింగ్లో. ఈ వేరియబుల్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం నల్ పెడతాను. అసలుకి ఎగ్జిక్యూట్ కంపైల్ అవ్వకూడదు, అంటే నా దృష్టిలో నాకు అసలు నేను చూపించాలనుకుంది వేరే. యాక్చువల్గా అసలుకి లోడ్ అయ్యేటప్పుడు ఇది రాకూడదు నాకు. ఓకే, లోడ్ అయ్యేటప్పుడు అది రాకూడదు. అంటే నాకు అసలు యూజ్ ఎఫెక్టే లేదనుకో, ఒక నిమిషం. మామూలుగా యూజ్ ఎఫెక్టే లేదు, మామూలుగా చేస్తే నాకు ఏపీఐ కాల్ అనేది జరగదు. సో ఏపీఐ కాల్ అనేది జరగడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది ఉంది కదా, ఇది బయట రాసుకుంటా. అంటే యూజ్ ఎఫెక్ట్లో రాయను, మామూలుగా ఒక ఫంక్షన్ కాబట్టి నార్మల్ ఫంక్షన్ రాసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు నాకు. అది నార్మల్ ఫంక్షనే కదా, ఇది ఒక నార్మల్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఈ ఫెచ్ డేటా అనే ఫంక్షన్ ఎప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. అర్థమైందా? ఇంతకుముందు యూజ్ ఎఫెక్ట్లో రాస్తుండే నేను, బట్ ఇప్పుడు ఇలా రాస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది కొట్టగానే ఈ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏపీఐ కాల్ అవ్వాలి. అంటే వితౌట్ యూజ్ ఎఫెక్ట్తో ఏం పని లేదు నాకు ఇక్కడ. సో యూజ్ ఎఫెక్ట్ ఇనీషియల్గా ఏమైనా వచ్చిందా, రాలే. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే వస్తుంది. అంటే నాకు రెండు విధాలుగా అర్థమైంది. అంటే యూజ్ ఎఫెక్ట్ లోపల ఉంటే కూడా నేను ఏపీఐ కాల్ చేయొచ్చు, యూజ్ ఎఫెక్ట్ లేకుండా కూడా నేను నార్మల్గా కూడా ఏపీఐ కాల్ చేయొచ్చు రైటింగ్ అ ఫంక్షన్. ఓకే, యూజ్ ఎఫెక్ట్ ఎందుకు పనిచేస్తుంది అంటే ఒక డేటాని అప్ టు డేట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే బ్యాక్ ఎండ్ నుంచి డేటా వచ్చింది, నువ్వేమైనా మార్చావు, మళ్ళీ ఆ డేటా అనేది అప్డేట్ అవ్వాలి కదా. నువ్వు ఏదైనా నీ యూజర్ నేమ్ అప్డేట్ చేయగానే అది బ్యాక్ ఎండ్లో అప్డేట్ అయిపోతే మళ్ళీ యూఐలో కూడా అప్డేట్ అవ్వాలంటే, అంటే నువ్వు ఇక్కడ టైప్ చేసింది అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చి అప్డేట్ అవ్వాలి అంటే యూజ్ ఎఫెక్ట్లో రాయాలన్నమాట. ఓకే, సో ఇది వదిలేయండి. అంటే మీకు ఒక స్మాల్ డిఫరెన్స్ ఏంటిదంటే మీరు నార్మల్గా యూజ్ ఎఫెక్ట్లో కూడా కాల్ చేయొచ్చు, బయట కూడా కాల్ చేయొచ్చు. ఓకే, అది మన రిక్వైర్మెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక డేటా ఉందనుకుందాము, అంటే ఒక రియల్ ఏపీఐ రాస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, బట్ ఇట్స్ ఓకే. మనం చేసింది ఏంటి, యాక్సియోస్ డాట్ గెట్ అనే ఒక మెథడ్ కదా, ఇప్పుడు పోస్ట్ మెథడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాస్తే ఏమంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట మామూలుగా. అందుకని మనం ఏం చేస్తామంటే వీటిని బయట వేరే ఫైల్స్లో రాసుకుంటాం. అదే సేమ్ లాజిక్కే ఈ ఫంక్షన్ తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టేస్తా అంటే ఇగో ఇక్కడ ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా, ఏపీఐ అని అక్కడ రాసుకుంటా. ఏమైనా ఫైల్ మామూలుగా లైక్ ఏపీఐ కాల్స్ ఏదో ఒకటి మన ఇష్టం డాట్ టీఎస్. ఇది టీఎస్ఎక్స్ కాదు, ఇది ఓన్లీ ఏపీఐ కాబట్టి. ఓకే, ఇది కంట్రోల్ వి. ఇంక ఇది జస్ట్ సింపుల్గా మనం చేసింది ఏంటంటే ఒక ఫంక్షన్ రాసుకుందాం అంతే, ఇంకేం చేయలేదు. యాక్సియోస్ ఉంది అంటే యాక్సియోస్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి, ఆ ఫైల్లో కాకుండా. ఈ ఫెచ్ డేటా అనేది ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ అవ్వాలి, అంతేనా? ఎక్స్పోర్ట్ కాన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే సపరేట్ ఫైల్లో రాసుకుంటే ఏంటిదంటే లాజిక్ అంతా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేసుకుంటే సరిపోతుంది, అంతే కదా. సో ఫెచ్ డేటాని మనం ఏం చేస్తాం, కాల్ చేస్తాం. అది కూడా అవైట్ పెట్టే కాల్ చేసుకోవాలి. ఓకే, ఫెచ్ డేటా ఇది మళ్ళీ ఇదే రాసేస్తుందండి అవి. సరే, ఇదే రాసుకొని మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ ఫెచ్ డేటా లోపల ఇదంతా తీసేసి ఈ లాజిక్ అంతా అక్కడ తీసుకెళ్ళాం కాబట్టి మనం ఏం చేస్తామంటే కాన్స్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు అవైట్, అక్కడ రాసిన ఫంక్షన్ పేరు ఏంటిది, మళ్ళీ ఫెచ్ డేటా అని. ఓకే, సో ఇది ఫెచ్ డేటా
ఇది రాసుకుంటాం. ఇప్పుడు ఈ ఫెచ్ డేటా ఉంది, ఎక్కడి నుంచి వస్తుందనేది చూస్తే ఫెచ్ డేటా అనే సేమ్ పేరు రాయకూడదు, దీనికి వేరే పేరు ఇద్దాం, ఫెచ్ యూజర్స్ డేటా. ఓకే, ఇది ఈ ఫంక్షన్ మనకు అక్కడ దొరకాలి ఇప్పుడు. అంటే ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ రాస్తా. ఇప్పుడు దీన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను మీద, అంటే ఒక సపరేట్ ఫైల్ నుంచి ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను అంతే, ఇంకా దానికి మించి మనం ఏం చేయలేదు. ఇప్పుడు console.logలో డేటాని కాల్ చేయాలి, అంటే ఇప్పుడు డేటా ఇన్ యాప్ అనేది రావాలి మనకి మామూలుగా మాట్లాడితే, అంతేనా? సో డేటా ఇన్ యాప్ అన్డిఫైన్డ్ వచ్చింది, ఇది వస్తుంది యాక్చువల్గా. ఓకే, ఇది తీసేసేయి. ఇక్కడ ఏమవుతుంది, రిటర్న్ చేయాలి. ఈ ఫంక్షన్ ఖచ్చితంగా ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. ఇంతకుముందు రిటర్న్ చేసింది అదే, ఒక ఫంక్షన్ అనేది రిటర్న్ చేయకపోతే నీకు డేటా అనేది వేరే ఫైల్లో రాదు. అర్థమైందా? ఏం చెప్పా అంటే ఒక ఫంక్షన్ ఇలా రాసుకొని దాన్ని రిటర్న్ చేసుకోవాలి. ఈ రిటర్న్ చేసుకుంటే నీకు ఇప్పుడు ఈ ఫెచ్ యూజర్ డేటా అనేది రిటర్న్ చేసింది కాబట్టి నీకు ఇక్కడ స్టోర్ అవుతుంది. అది రిటర్న్ చేయకపోతే స్టోర్ అవ్వదు కదా, అంతేనా? ఇప్పుడు డేటా ఇన్ యాప్ వచ్చిందా, సేమ్, కానీ కొంచెం కాంప్లికేషన్ చేశాను నేనే. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద లాజిక్ రాసే బదులు ఇక్కడ సపరేట్గా ఒక మొత్తం ఫంక్షనాలిటీ సంబంధించిన యాక్సియోస్కి సంబంధించిన సపరేట్ రాసుకొని ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకున్నాం. ఇక్కడ ఇది అసింక్ అవైటే, ఇక్కడ అసింక్ అవైటే, ఇక్కడ కూడా అసింక్ అవైటే, రెండు సార్లు అసింక్ అవైట్ రాసాం. ఇప్పుడు నువ్వు అనొచ్చు, అన్న ఇక్కడే రాసుకోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడ రాసి ఇక్కడ అసింక్ అవైట్ 2 సార్లు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ అసింక్ అవైట్ 2 సార్లు ఎందుకు అవసరం అంటే అవసరం. ఎందుకంటే కొన్ని లక్షల ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఒకటే దగ్గర రాస్తే మొత్తం అర్థం కాదు, ఏదైనా ఇష్యూ వస్తే తెలియదు. అందుకని మనం ఏం చేస్తామంటే కోడ్ ఆర్గనైజేషన్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇప్పటి నుంచి ఏం చేస్తారు, మీరు ఏపీఐని పెట్టుకొని దాంట్లో మీరు ఏపీఐకి సంబంధించిన యాక్టివిటీస్ పెట్టుకుంటారు, లాజిక్ పెట్టుకుంటారు. సో నీకు ఫస్ట్ ఒక ఏపీఐ దొరికింది, ఇప్పుడు ఇంకో ఏపీఐ రాయాలి మనం, అంతేనా? ఆ ఏపీఐ ఏం చేస్తుంది అంటే డేటాని పోస్ట్ చేస్తుంది. ఓకే, డేటాని ఏం చేస్తుంది, పోస్ట్. ఇంకో ఏపీఐ రాయాలి, ఆ ఏపీఐ ఏం చేస్తుందిరా, డేటాని అప్డేట్ చేస్తుంది, అంతే కదా, అప్డేట్ చేస్తుంది. తర్వాత ఇంకో ఏపీఐ ఏం చేస్తుందిరా, డేటాని డిలీట్ చేస్తుంది, డేటాని డిలీట్ చేస్తుంది. నీ ఫస్ట్ ఏపీఐ ఏంటిదిరా, డేటాని గెట్ చేస్తుంది, అంతే కదా. 4 ఏపీఐస్ కదా. ఇప్పుడు నేను ఒక బ్యాక్ ఎండ్ కూడా రాస్తా, ఇప్పుడే మీకు బ్యాక్ ఎండ్ రాస్తా. ఎందుకంటే మీరు ఏపీఐ రియల్ ఏపీఐ వాడుతున్నారంటే రియల్ బ్యాక్ ఎండ్ ఉండాలి కదా. ఇప్పుడు మీకు రియల్ బ్యాక్ ఎండ్ లేకుండా మీరు నాకు రియాక్ట్ మొత్తం చెప్పిన తర్వాతే బ్యాక్ ఎండ్ చెప్పమంటే కుదరదు. ఇప్పుడు ఈ టైంలో మీరు బ్యాక్ ఎండ్ ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకున్నారనుకో కొంచెం మీకు ఇది క్లియర్గా అర్థం అవుతుంది. అర్థమైంది రక్ష నేను ఏం చెప్తున్నా? ఇప్పుడు గట్టిగా మాట్లాడితే మీ సిలబస్లో ఏముంది, బ్యాక్ ఎండ్ అనేది తర్వాత ఎక్కడో ఉంది, ఎప్పుడు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఉంది. అంటే నేను నీకు ఇప్పుడు నోట్ చేసి ఎప్పుడు చెప్పాలి, మామూలుగా ఈ ప్రాజెక్ట్ మొత్తం అయిపోయినాక చెప్పాలి. అంటే బ్యాక్ ఎండ్ అనేది చాలా సపరేట్ కోర్స్ అని మీరు అనుకుంటున్నారు, అలా ఏమి ఉండదు. ఒక ఏపీఐ కాల్ చేయడమే బ్యాక్ ఎండ్ రాయడం కదా. ఒక ఏపీఐ ఉంటేనే కదా నువ్వు ఏపీఐ కాల్ చేస్తావు. ఇప్పుడు అలా అని మనం ఫేక్ ఏపీఐస్ ఎంత వాడినా మనకు రియల్ అర్థం కాదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ యూజర్స్ అని ఏపీఐ నువ్వే రాసి ఉంటే నీకు అర్థమైపోయేది, అరే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఎలా కాల్ చేస్తున్నాం అనేది. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా, Node.jsలో ఒక ఏపీఐ ఎలా రాయాలో కూడా చెప్తున్నా. చిన్నగా చెప్తా, అదేం అంత డీప్గా ఉండదు, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో కంగారు పడద్దు మీరు. ఇప్పుడు ఈ ఫెచ్ది కూడా నేను మొత్తం తీసేస్తాను ఇంకా. ఓకేనా? ఇప్పుడు ఫెచ్ యూజర్ మనం ఎన్ని ఏపీఐస్ క్రియేట్ చేస్తున్నాం రా ఇప్పుడు, ఒకటేమో ఫెచ్, ఒకటేమో పోస్ట్, ఒకటేమో డిలీట్, అంతేనా? సో ఏం రాద్దాం, ఫస్ట్ది ఫెచ్ యూజర్ డేటా, సెకండ్ ఏంటిది ఫెచ్ కాకుండా క్రియేట్, అంతే కదా, క్రియేట్ యూజర్ డేటా, థర్డ్ ఇదిరా అప్డేట్ యూజర్ డేటా, అంతేనా, అప్డేట్ యూజర్ డేటా. ఇక్కడ రాయడం అనేది చాలా ఈజీ అనమాట. ఒకటే ప్రోగ్రాంలో రాయకుండా ఒకటే ప్రోగ్రాంలో రాస్తే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇట్లా నీట్గా రాసుకుంటారు. ఇంకోటి ఏంటిదిరా, డిలీట్ యూజర్ డేటా. 4 ఏపీఐస్ మీరు కాల్ చేయాలరా. ఇవి ఫ్రంట్ ఎండ్లో ఎక్కడ కాల్ చేస్తారు ఏంటిదో నేను చెప్తా, యాప్లో ఎక్కడ ఎందుకు కాల్ చేస్తారో నేను చెప్తా. ఇప్పుడు ఇదంతా తీసేస్తున్నా, నేను నీట్గా చెప్తున్నా ఏపీఐ కాల్స్ గురించి. ఓకేనా? సో నాకేమర్థమైందిరా, ఫస్ట్ మామూలు యాప్ ఉంది, తర్వాత నేను ఏపీఐ కాల్లో 4 కోర్ ఫంక్షనాలిటీస్ రాసేసా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏం కావాలంటే, ఒకవేళ యూజర్ డేటా ఉంటే నాకు ఫ్రంట్ ఎండ్లో ఒక యూజర్స్ కనిపించాలి, లిస్ట్ కనిపించాలి, యూజర్స్ టేబుల్ అనుకో, యూజర్ నేము, వాడి మొబైల్ నెంబర్, వాడి ఈమెయిల్ అడ్రస్, డిలీట్ ఐకాన్, ఎడిట్ ఐకాన్ కనిపించాలిరా, ఒక యూజర్ టేబుల్ కనిపించాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనకు యూజర్స్ కావాలి, అంటే కాన్స్ట్ యూజర్స్ అనే ఏమంటారు దాన్ని, స్టేట్ కావాలి కదా డేటా ఉండాలంటే. యూజర్స్ సెట్ యూజర్, ఫస్ట్ యూజర్స్ కావాలి. ఇంకా దీనికి మించి ఇక్కడ ఇంకేముంది, ఏం లేదు, యూజర్స్ ఒకటే ఇంపార్టెంట్. యూజ్ స్టేట్ అనేది ఇంపార్ట్ చేయాలి కదా. ఇది ఒక ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే,
సెకండ్ ఏం కావాలి అంటే ఇది ఫామ్ కావాలి, యూజర్ ఫామ్. అర్థమైందా? యూజర్ ఫామ్ ఎందుకు? నువ్వు టైప్ చేయాలి కదా, యూజర్స్ని యాడ్ చేయాలి కదా. సో ఒక చిన్న యూజర్ ఫామ్ కావాలి కదా. యూజర్ ఫామ్లో కనీసం యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, 3. అంటే మనం ఫస్ట్ ఏం చేద్దాం, కాన్స్ట్ ఏమేమి పెట్టుకుందాం రా, ఒకటేమో యూజర్ నేమ్ పెట్టుకుందాం, ఇంకోటి ఏం పెట్టుకుందాం, ఈమెయిల్ పెట్టుకుందాం, ఫోన్ నెంబర్ పెట్టుకుందాం. అంటే నాకు ఫ్రంట్ ఎండ్లో ఇవి కావాలి అనేది అయితే నాకు అర్థమైపోయింది. యూజర్స్ అనేది బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే, అంటే నువ్వు క్రియేట్ చేసిన తర్వాత వచ్చే యూజర్స్ అరే అంటేనే అర్థమైపోవాలి, దీంట్లో 100 మంది యూజర్స్ ఉంటారు. ఇదేమో క్రియేట్ చేయడానికి కావాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తే ఒక చిన్న ఫామ్ ఉండాలి, యాక్చువల్గా టాప్లో ఒక ఫామ్ సబ్మిట్ ఉండాలి. ఓకే, సో ఒక ఫామ్ క్రియేట్ చేద్దాం. దీన్ని ఏం పెడదామంటే H2లో క్రియేట్ యూజర్. ఓకే, ఇప్పుడు ఇది ఒక చిన్న ఫామ్ అని పెట్టాల్సిన అవసరం లేదు. క్రియేట్ యూజర్, ఇది క్లిక్ చేయగానే మనకి ఒక ఇన్పుట్, ఒక యూజర్ నేమ్, ఇవి రాసుకోవచ్చు. ఇది ఏం పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇది ఇన్పుట్ ట్యాగ్ తెలుసు మీకు, టైప్ తెలుసు, ప్లేస్ హోల్డర్ తెలుసు, వాల్యూ అంటే యూజర్ నేమ్ అనేది వాల్యూ పెట్టేయాలి. మీరు ఫస్ట్ డేటా స్టోర్ చేసేది ఇక్కడే కదా, యూజర్ నేమ్. ఆన్ చేంజ్లో ఏమవుతుందా, సెట్ యూజర్ నేమ్ target.value, అంటే ఈ మెథడ్ వాడుకుంటూ దీంట్లో యూజర్ నేమ్ని పెడుతున్నట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది అన్నిటికీ కామన్. ఇది నీకు అర్థమవుతుంది అక్షయ్? ఇది ఓకే, అది సేమే ఉంటుంది. నువ్వు అదేం స్పెషల్గా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఇవి అన్నిటికీ సేమ్ కదా. కాపీ పేస్ట్ చేసుకొని సెట్ ఈమెయిల్ చేసుకుంటాము, బటన్ క్లిక్ చేసుకుంటాము, అంతే. ఇంకా ఈ తర్వాత ఇంకా మనకు సంబంధం లేదు. ఇది మ్యాప్ తర్వాత వస్తుంది, ఇప్పుడే కాదు. ఓకే, సెట్ యూజర్స్ ఉంది. సెట్ యూజర్స్లో ఎర్రర్ ఎందుకు అంటాడు వీడు? అరే కదా, అరే లోపల ఇక్కడ యాజ్ ఎనీ రాసేది ఉంటుంది. అర్థమైందా? ఏం చేయలేదు మనము. ఒక క్రియేట్ యూజర్ బటన్ ఒక క్రియేట్ యూజర్ హెడ్డింగ్లో ఒక ఇన్పుట్ ఫీల్డ్ పెట్టాం, తర్వాత ఇంకో ఇన్పుట్ ఫీల్డ్ పెట్టాం, తర్వాత ఇంకో ఇన్పుట్ ఫీల్డ్ పెట్టాం. ఒకటేమో ఫోన్ నెంబర్ కోసం, ఒకటేమో ఈమెయిల్ కోసం, ఒకటేమో యూజర్ నేమ్ కోసం. ఈ ఆన్ చేంజ్ లాజిక్ వాడితేనే నీకు డేటా అనేది నీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది నువ్వు టైప్ చేసినప్పుడు. ఆ ప్రతిదానికి కామన్ ఏంటిది, target.value. తర్వాత బటన్ క్లిక్ చేసేటప్పుడు ఏమవ్వాలంట, సెట్ యూజర్స్ లోపల పాత యూజర్స్ని స్ప్రెడ్ చేసుకుంటూ కొత్త యూజర్ డేటా అనేది ఇంపోర్ట్ అవ్వాలి అని చెప్పాడు వాడు. మీకు స్ప్రెడ్ ఆపరేటర్ కూడా ఎంతో కొంత ఐడియా ఉంది, బట్ ఇంతే, సింటాక్స్ ఇంతే. అరే కదా, అరే లోపల వాడు ఏం చేశాడు, పాత యూజర్స్ని యాడ్ చేసుకుంటూ కొత్త ఇన్ఫర్మేషన్ని ఇన్సర్ట్ చేయి అని చెప్పాడు. ఇది జరిగింది. ఇప్పుడు మనము యూఐ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ పేరు, ఈమెయిల్, క్రియేట్ యూజర్, అంతేనా? సో ప్రాపర్గా ఫామ్ వచ్చింది. నీకు యూజర్ లిస్ట్ అనేది ఇప్పుడు అవసరం లేదు, ఫస్ట్ క్రియేషన్ జరగడం ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో దీన్ని కొంచెం స్టైల్ చేద్దామా? నాకు అసలు మంచిగా కనిపించట్లేదు. సో దీన్ని ఏం చేద్దామంటే యూజ్ టెయిల్విండ్ CSS టు స్టైల్ ఇట్. CSS అంటే ఇంకా తెలుసు కదా మీరు, మ్యాడింగ్లో అవి ఇవి రాసుకొని మనకేం ప్రాబ్లం లేదు. ఓకే, అన్నిటికీ రాసుకున్నాడు. ఇప్పుడు మనం చేస్తే ఇగో మంచిగా ఫామ్ కనిపిస్తుంది. ఏదో ఒకటి పర్లేదు, బెటర్ కదా. లేకపోతే మీరు దీన్నే ఏం చేయొచ్చు, ChatGPTకి వాడి ఇవ్వచ్చు. నేను మామూలుగా ఇలానే వర్క్ చేస్తాను, మీరు కూడా ఇలానే చేయొచ్చు. అన్న నేను మొత్తం రాయాలా కోడ్ అంటే అవసరం లేదు. ఓకే, మేక్ ఇట్ ప్రొఫెషనల్ యూజర్ క్రియేషన్ ఫామ్ విత్ టెయిల్విండ్ CSS ఏదో ఒకటి. ఓకే, ఇంకోటేమో రెస్పాన్సివ్ అని కూడా వాడొచ్చు మీరు. ఓకే, సో మీరు ఈ విధంగానే చేయండి యాజ్ ఇట్ ఈస్. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది కోర్ అనమాట. ఓకే, ఇలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇది ఇంపార్టెంట్. ఇంకా దీంట్లో ఏది ఇంపార్టెంట్ కాదు. ఇది ఒకటి అండ్ ఈ ఆన్ చేంజ్ ఒకటి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, వేరే ఆప్షన్ లేదు మీకు. ఇప్పుడు నేను ఈ యాప్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా, సేమ్ కోడ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు నీట్గా ఉంది కదా కొంచెం. ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేసి క్లిక్ చేయగానే నాకు ఒక API కాల్ జరగాలి, అంతేనారా? అందుకు మనం ఏం చేసామంటే అదే క్రియేట్ యూజర్ API కాల్ రాసుకుందాం ఆల్రెడీ. క్రియేట్ యూజర్ ఇక్కడ రాసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కూడా లాజిక్ రాయాలి, ప్లస్ ఈ బటన్ ఆన్ క్లిక్ హ్యాండిల్ సబ్మిట్ ఉంది చూడు, ఈ బటన్కి కూడా రాయాలి లాజిక్. ఓకే, UI ప్లేస్లోకి వచ్చేసింది, కానీ లాజిక్ రాయాలి. ఈ లాజిక్ అంతా మీకు కంగారు పడకండి మీరు అప్పుడే. ఇది అర్థమవుతుందా ఇఫ్ది? ఒకవేళ ఇది లేకపోతే జస్ట్ స్కిప్ చేస్తాడనమాట. సరే, అది వదిలేయండి మీరు.
ఓకే, హ్యాండిల్ క్లిక్ ఉంది కదా, దీనికి మించి ఏం అర్థం కావాల్సిన అవసరం లేదు మనకు. సో ఇప్పుడు ఈ ఫామ్ ఉంది, ఈ ఫామ్లో హ్యాండిల్ సబ్మిట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ ఏపీఐ రాద్దాం మనం. ఎక్కడ రాద్దాం? మనకు క్రియేట్ అసలు ఎండ్ పాయింట్ లేదు కదా, ఫస్ట్ ఎండ్ పాయింట్ రాద్దాం. సో ఈ టెస్ట్ యాప్తో పాటు ఇంకో ఫోల్డర్, ఇప్పుడు మనం వెళ్తున్న టెక్నాలజీ పేరు ఏంటిది? నోడ్ జేఎస్, అంతేదా? నోడ్ ఏపీఐ టెస్ట్ యాప్, అంతే కదా, ఇదే కదా ఫోల్డరు. ఇప్పుడు ఈ ఫోల్డర్లో అంటే నేను నోడ్ జేఎస్ ఏపీఐ, నిజంగా ఒక ఏపీఐ ఎలా క్రియేట్ చేస్తారో చెప్తున్నా. ఇప్పుడు దీంట్లో ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఏమని? index.tsో లేకపోతే మన ఇష్టం, అంటే జేఎస్ చేయొచ్చు, యాప్.ts చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, చేయొచ్చు. అవన్నీ సపరేటే. ఫ్రంట్ ఎండ్ ఎప్పుడు సపరేటే, బ్యాక్ ఎండ్ ఎప్పుడు సపరేటే. ఓకేనా? సో నేను బ్యాక్ ఎండ్ నోడ్ ఎలా ఇండెక్స్ రాసా ఒకటి, ఇంకొక కోర్ ఫైల్ ఏముంటుందిరా అంటే .env ఫైల్ ఒకటి ఉంటుంది, ఇంపార్టెంట్ ఇది. ఓకే, .env ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను index.csలో ఒక సర్వర్ రాయాలి. ఆ సర్వర్ రాయాలి అంటే ఎలా రాస్తాను అంటే ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నేను ఈ ఫోల్డర్లో ఓపెన్ చేశాను, అర్థమైందా? ఇక్కడ నేను కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి. నోడ్ చేసి పని చేయాలి అంటే కొన్ని ప్యాకేజెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు రియాక్ట్ పని చేయాలంటే రియాక్ట్ ఐకన్స్, టెయిల్ విండ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నావు కదా, రియాక్ట్ రౌటర్ డామ్. ఇలాగే మన బ్యాక్ ఎండ్లో కూడా ఒక కోర్ ప్యాకేజ్ ఉంటుంది, అదేంటిదిరా? npm i express. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాకేజ్ టు క్రియేట్ ది బ్యాక్ ఎండ్ ఏపీఐస్, బ్యాక్ ఎండ్ ఎండ్ పాయింట్స్. ఓకేనా? అర్థమైందారా నేను చెప్పింది? ఏమర్థమైంది చెప్పు? ఏం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి? బ్యాక్ ఎండ్ చేయాలి, ఎక్స్ప్రెస్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఇట్ ఈస్ లైక్ సేమ్ యాక్సియోస్. ఓకే, ఇట్ ఈస్ లైక్ సేమ్ రియాక్ట్ రౌటర్ డామ్, ఇట్ ఈస్ లైక్ సేమ్ మన రియాక్ట్ ఐకన్స్, టెయిల్ విండ్ సిఎస్ఎస్, ఇలానే సేమ్. ఇప్పుడు దీంతో పాటు ఇంకో ప్యాకేజ్ ఏముంటుంది అంటే నోడ్మాన్ ప్యాకేజ్ ఉంటుందిరా. ఎందుకంటే నీ బ్యాక్ ఎండ్ సర్వర్ అనేది ప్రతిసారి ఆగిపోకూడదు కదా, కంటిన్యూస్గా లోడ్ అవుతూ ఉండాలి నువ్వు చేస్తున్నప్పుడు. సో రెండు కోర్ ప్యాకేజెస్ ఏమేవి? ఎక్స్ప్రెస్ ఒకటి, నోడ్మాన్ ఒకటి. ఇంకోటి ఏముంటుందిరా అంటే టైప్ స్క్రిప్ట్కి సంబంధించి ఒకటి ఉంటుంది. వద్దులే, నేను టైప్ స్క్రిప్ట్లో చెప్పను, జావా స్క్రిప్ట్లోనే చెప్తా. ఇది జావా స్క్రిప్టే. ఓకే, మీరు జావా స్క్రిప్ట్లో సర్వర్ బిల్డ్ చేయండి ఫస్ట్, తర్వాత టైప్ స్క్రిప్ట్ చేద్దాం. నువ్వు జావా స్క్రిప్ట్లోనే కదా రాస్తుంది. ఓకే, సో ఏమేం ప్యాకేజెస్? ఎక్స్ప్రెస్ ఒకటి, నోడ్మాన్ ఒకటి. ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో ఇవి వచ్చేసినాయి కదా, ప్యాకేజ్.json అవి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఇవి వచ్చేస్తాయి. ఇంకో కోర్ ఫైల్ ఉంటుంది. సర్వర్ ఎప్పుడు ఒక మేజర్ ఫైల్ ఉంటుంది, npm init అనే ఒక కమాండ్ ఉంటుందిరా, -y. ఈ కమాండ్ గుర్తుపెట్టుకోవాలరా. మీరు క్రియేట్ లేటెస్ట్ చేస్తారా, ఆ విధంగానే ఎక్స్ప్రెస్ యాప్ చేసేటప్పుడు, అంటే నోడ్ సర్వర్ యాప్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొట్టాల్సిన కమాండ్ ఏంటిది? npm init -y. ఓకే, సో ఇప్పుడు నీకేమైంది, ఇక్కడ మొత్తం నీ ఈ బ్యాక్ ఎండ్ యాప్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను క్లియర్ చేసి నోడ్ జేఎస్ సర్వర్ సెటప్ చేస్తారు మీరు ఇప్పుడు. ఓకేనా, బ్యాక్ ఎండ్ చేస్తారు నోడ్ జేఎస్. ఇప్పుడు ఈ నోడ్ జేఎస్లో ఈ యాప్లో చూడు ఏమేమి ఉన్నాయి. నోడ్ మోడల్స్ ఆబ్వియస్గా ఉంటాయి, ఎందుకంటే నువ్వు npm i చేసావు, env నేను చేయాలన్నాను, ఏవి చేస్తున్నావు. index.js మనం అనుకున్నాము. ప్యాకేజ్.json అనేది ఆబ్వియస్గా అన్నిటికీ ఉండే ఫైలు. ఈ ప్యాకేజ్.jsonలో మీకు నేమ్ ఉంది కదా, నీ ప్రాజెక్ట్ నేమ్ ఉంది, అంటే ఇది నోడ్ ప్రాజెక్ట్ అని నాకు అర్థమవుతుంది. ఓకేనా, ఈ నోడ్ ప్రాజెక్ట్లో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నాకు కావాల్సిన ప్యాకేజెస్ ఉన్నాయా లేవా? ఎక్స్ప్రెస్ ఉంది, నోడ్మాన్ ఉంది, ఇంకొక ప్యాకేజ్ ఉండాలి విచ్ ఈజ్ .env అనే ఒక ప్యాకేజ్ ఉంటుందిరా, npm i.env. ఓకే, ఎందుకంటే మనం env వాడాం కదా. env అంటే ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ అని అర్థం. ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ అంటే డేటాబేస్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ వాడుకోవడానికి వాడే ఒక ఫైల్. ఓకేనా, నువ్వు డైరెక్ట్ కోడ్ లోపల రాయకూడదు, పాస్వర్డ్లు యూజర్ నేమ్లు బయట ఎక్కడో రాసి తీసుకురావాలి, సెక్యూరిటీ కోసం అనమాట. అర్థమైందా? నేను రాస్తే నీకు అర్థమవుతుంది. సో ఎన్ని ప్యాకేజెస్ వచ్చేసినాయిరా మనకి? .env ఒకటి, ఎక్స్ప్రెస్ ఒకటి, నోడ్మాన్ ఒకటి. ఇంక ఇట్లా పెరుగుతూనే ఉంటుంది ఇది మనం వాడే కొద్దీ, ఫీచర్లు కొద్దీ, రిక్వైర్మెంట్ బట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ స్క్రిప్ట్ ఉండాలి ఖచ్చితంగా. స్క్రిప్ట్ ఉందారా? స్క్రిప్ట్లో ఏముంది? టెస్ట్ ఉంది. టెస్ట్ మనకు పనిచేయదు, సో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటిది మనకి? డెవ్. ఓకే, సో డెవ్ అనే స్క్రిప్ట్ తోటి ఏం రన్ చేయాలి మనం? నోడ్మాన్ index.js, అంటే మనం index.js మనం మెయిన్ ఫైల్ కదా, అది చేయాలి. ఇప్పుడు నాకు నా నోడ్ సర్వర్ సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నోడ్ సర్వర్ సెట్ అయిపోయింది. నేను index.js ఫైల్లో ఒక కన్సోల్ లాగ్ రాస్తా, చిన్నది, ఊరికే పని చేస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి, అంతేనా? console.log ఆఫ్ హెలో వరల్డ్. మామూలుగా ఇప్పుడు దీన్ని ఎలా రన్ చేయాలరా? ఇంతకుముందు అయితే మనం ఏం చేసేవాళ్ళం అంటే నోడ్ స్పేస్
index.js అని రన్ చేసేవాళ్ళం. ఇలా రన్ చేస్తే నీకు అవుట్పుట్ వస్తుంది. కానీ ఇది నోడ్ సర్వర్ కాదు, ఇది చిన్న ఫైల్. చిన్న ఫైల్ తోటి పని లేదు మనకు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటిది, ఒక సర్వర్, ఒక ప్రాజెక్ట్ లాగా రన్ చేయాలి. నువ్వు రియాక్ట్ ప్రాజెక్ట్ని ఎలా రన్ చేసావు అలా చేయాలి. అప్పుడు ఏం చేయాలి, npm రన్ డెవ్ ఇదే వాడాలి. ఎందుకు వాడలేదు ఇది, ఇక్కడ మనం డెవ్ పెట్టాం కాబట్టి. అర్థమైందా? అండ్ ఈ ఫైల్ని మనం డైరెక్ట్గా రన్ చేయకుండా దేంతో రన్ చేయాలి, నోడ్ మాన్. అది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా ఇంతకుముందు. ఇప్పుడు నేను చేస్తే రన్ అవుతుంది కదా. సో నాకు ఇది కంటిన్యూస్ రన్. ఇప్పుడు నేను చూడు ఇక్కడ ఇంకోటి రాస్తా, console.log రాసా కదా. ఇప్పుడు నేను సేవ్ చేయలేదు, తెల్ల డాట్ ఉంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తే కింద అబ్జర్వ్ చేయండి మీరు, సేవ్ చేసానా ఆటోమేటిక్గా రన్ అయింది చూడు. నువ్వు మళ్ళీ నోడ్ స్పేస్ ఫైల్ రన్ చేసావా, ఇది డిఫరెన్స్. నోడ్ మాన్ ఎందుకు వాడాం రాక్షయ్ మనం, కంటిన్యూస్ రన్నింగ్. ఓకే, నోడ్ మాన్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు .env గురించి కూడా మాట్లాడదాం. .envలో ఏం లేదు. ఓకే, ఇప్పుడు .envలో ఉండే వాల్యూని ఇక్కడ యాక్సెస్ చేయాలరా రాహుల్, అర్థమైందా నీకు? ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు console.log ఇప్పుడు దీంట్లో నాకు ఒక వాల్యూ కావాలి. అది ఎక్కడి నుంచి రావాలి, .env ఏం పెడదామంటే నార్మల్గా డేటాబేస్ నేమ్స్ అవి పెడతారు. ఓకే, డేటాబేస్ URL ఇగో ఇట్లా. ఓకే, మామూలుగా ఏముంటుందంటే డేటాబేస్ URL ఒకటి, పోర్ట్ ఒకటి, ఓకే ఇలా పెట్టుకుంటారు. ఇంకా యూజర్ నేమ్ ఒకటి, సీక్రెట్ కీలు ఒకటి. అర్థమవుతుందా మీకు? ఓకే, ఇలా ఉంటాయన్నమాట. ఇట్లా పెట్టుకుంటారు. అంటే డేటాబేస్ అంటే మనకు డేటాబేస్ కావాల్సిన మెయిన్ URL, మళ్ళీ దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్. అండ్ ప్రతి సర్వర్ పోర్ట్ మీద రన్ అవుతుంది. లోకల్ హోస్ట్ 3004, లోకల్ హోస్ట్ 4004, 5713. అంటే ఖచ్చితంగా సర్వర్కి ఏం కావాలి, ఒక పోర్ట్ కావాలి కదా. సో మనం ఖచ్చితంగా ఏం పెట్టుకుందాం, ఇక్కడ పోర్ట్ పెట్టుకుందాం. ప్లస్ డేటాబేస్ అంటే కావాల్సిందే కదా, ఏదో ఒక URL, పాస్వర్డ్ ఏదో ఒకటి కావాలి కదా. సో నాకు env ఎందుకు వాడాలో అర్థమైపోయింది. ఇప్పుడు ఈ envలో ఉండే ఈ పోర్ట్ని ఇక్కడ చూపించగలగాలి మనం, అంతేనా? సో దానికోసం ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక .envని కాల్ చేస్తారనమాట. ఏం కాల్ చేస్తారా తెలుసారా నాకు ఈ సింటాక్స్, .env.config. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక .env ఫైల్ ఎక్కడో క్రియేట్ చేసామంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది, కాన్ఫిగ్ని కాల్ చేయడం. ఇది ఫస్ట్ లైన్లోనే రాయాలి. దీని తర్వాత ఇక్కడ చూడు, ఇగో ఇలా process.env డాట్ నువ్వు అక్కడ వాడిన ఏంటిది, పోర్టే కదా అక్కడ వాడింది. అర్థమైందా? ఏంటంట విని బాధ, .env నాట్ డిఫైన్డ్. .env ఎందుకు నాట్ డిఫైన్డ్ అంటే మీరే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇంపోర్ట్ .env మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాము, ఇంపోర్ట్ చేసుకోకుండా .envని వాడలేవు కదా డైరెక్ట్గా. సో ఇప్పుడు ఏమవుతుంది ఏంటంటే వీటి మళ్ళీ బాధ, కెనాట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ మాడ్యూల్ అంటే ఇంపోర్ట్ .env ఫ్రమ్ .env నుంచి .envకి వచ్చింది. తర్వాత ఏం జరిగింది, .envని లోడ్ చేసాము. లోడ్ చేసిన తర్వాత నీకు ప్రాసెస్ ఇది పని చేయాలి మనకి, అంతే కదా. అండ్ దీంట్లో ఏముంది, పోర్ట్ అనేది PORT ఉంది. ఒక్కసారి దీన్ని రీస్టార్ట్ చేసి చూద్దాం, ఒక్క నిమిషం. ఓకే, అవుట్ సైడ్ మాడ్యూల్ అంటే ఎందుకు ఇంపోర్ట్ అవ్వలేదు .env, JSలో రాస్తున్నాం కాబట్టి ఇంపోర్ట్ పని చేయదా. కాన్స్ట్ .env ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్ తెలుసారా మీకు? ఇంతకుముందు మనం చేసిన ఇంపోర్ట్కే మనం ఏం చేయొచ్చు, ఇలా కూడా మనం ఏం చేయొచ్చు, దాన్ని కాల్ చేయొచ్చు. ఓకే, మామూలుగా ఇంతకుముందు ఇంపోర్ట్ ఉండే, ఇదేమో పాత వర్షన్ అనమాట. అంటే ఒక ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేయడానికి వాడాల్సిన పాత వర్షన్ అది. ఓకే, సో మనం JS వాడుతున్నాం కాబట్టి మనం అంటే ఇక్కడ కూడా చేయొచ్చు, కానీ అదేదో కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుందిరా ఒకటి, ఆ ఇంపోర్ట్స్ పని చేయాలంటే అదేమీ అవసరం లేదు మీకు. నాకు అర్థమైంది ఒకటే, ఏమర్థమైంది నాకు, ఒక env ఫైల్ క్రియేట్ చేసుకోవడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ .env ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకునేది ఇది ఓల్డ్ వే అనమాట, టైప్ స్క్రిప్ట్ కాదు కాబట్టి. ఇంకోటి కామన్ JS అనే ఒక చిన్న కాన్ఫిగరేషన్ మనం చేయలేదు కాబట్టి మనకి ఏం జరుగుతుందిరా, రిక్వైర్ అనే పదం వాడి ఆ ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. మీరు రియాక్ట్లో ఇంతసేపు చేసింది ఏంటంటే ఇంపోర్ట్ చేయడం, అది ఇది సేమే.
ఇగో ఇక్కడ మీద ఏం చేశారు, ఇంపోర్ట్ చేశారు కదా, ఇది ప్లస్ ఇది సేమే కానీ కొంచెం డిఫరెన్స్ సింటాక్స్. ఇది రిక్వైర్ అనే పదం వాడతాం, అదేమో ఇంపోర్ట్ అనే పదం వాడతాం. సో మీకు రెండు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు నాకు ఏమైంది, .env అనేది నేను ఏం చేశాను, ఇక్కడ ఇంపోర్ట్ చేశాను, కాన్ఫిగ్ అనే కాల్ చేశాను, తర్వాత process.env అని వాడితే నాకు ఇక్కడ 3000 అని కనిపిస్తుంది చూడు, అంటే అవుట్పుట్ వచ్చింది. ఒకవేళ నేను దీన్ని 4000 అని పెడితే నాకు అక్కడ మారుతుందా? ఓకే, సో ఇప్పుడు దీన్ని మళ్ళీ రీరన్ చేయాలంటే Ctrl+S 4000 మారింది కదా. అంటే రెండు విషయాలు నాకు అర్థమైందిరా, env క్రియేట్ చేసుకొని envని కాల్ చేసుకోవడం అండ్ నోడ్మాన్ని ఈ విధంగా మనం రన్ చేసుకోవడం. ఇది Node.jsలో జరిగే పని. ఇది లేకుండా APIs క్రియేట్ చేయలేం కదా, అందుకే నేను ఇదంతా సోది చెప్పాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే, అది అర్థమవుతుంది మెల్లమెల్లగా. సో సింపుల్ స్టెప్స్ చెప్పాలంటే నాకు ఒక Node.js ప్రాజెక్ట్ రెడీ అయ్యింది. ఈ Node.js ప్రాజెక్ట్లో నేను కావాల్సిన కోర్ ప్యాకేజెస్ ఏంటేంటిరా, .env ఒకటి, ఎక్స్ప్రెస్ ఒకటి, నోడ్మాన్ ఒకటి. నోడ్మాన్ ఎందుకు వాడాము, కంటిన్యూస్ రన్నింగ్ కోసం. .env ఎందుకు వాడాము, సెక్యూరిటీ పర్పస్లో envలో క్రెడెన్షియల్స్ పెట్టుకొని కాల్ చేసుకోవడం కోసము. ఇది ఖచ్చితంగా ఇంటర్వ్యూయర్కి చెప్పాలి. థర్డ్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఎక్స్ప్రెస్ అంటే రియల్ బ్యాక్ ఎండ్ రాయడం. ఓకే, అది ఇప్పుడు రాద్దాం. అంటే ఫస్ట్ ఈ చెత్త అంతా మనం ఇంకా తీసేయాలి. జస్ట్ ప్రాక్టీస్ కోసం చేసాం మనం. ఈ .env ఉండని. ఓకే, ఇప్పుడు ఏంటి, ఎక్స్ప్రెస్ అంటే సేమ్ ఇగో రిక్వైరే, ప్యాకేజ్ వాడావు కాబట్టి ప్యాకేజ్ని ఏం చేయాలి, మనం కాల్ చేయాలి. మీద రాసుకో, ఇక్కడ రిక్వైరే కదా చేయాల్సింది. నీకు .env రిక్వైర్ చేయడానికి వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ కూడా రిక్వైరే. ఎక్స్ప్రెస్ అంటే ప్యాకేజ్, .env అంటే ప్యాకేజ్ కదా. ఒకవేళ 10 ప్యాకేజెస్ వాడితే 10 ప్యాకేజెస్ కాల్ చేయాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు .env అయిపోయింది, మనం వాడేసాము, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుందాము సపరేట్. ఇప్పుడు మనం చేస్తున్న ప్యాకేజ్ ఏంటిది, ఎక్స్ప్రెస్ ఎలా వాడాలి అంటే ఎక్స్ప్రెస్ని ఫస్ట్ రిక్వైర్ చేయాలి. రేపటి నాడు సంతోష్ అనే ప్యాకేజ్ వస్తే సంతోష్ అనే ప్యాకేజ్ని ఎక్స్ప్రెస్ అది రిక్వైర్ చేయాలి కదా, నువ్వు అది రాయకుండా దాన్ని వాడలేవు కదా. సో ఖచ్చితంగా ఏం చేయాలి, మనం రిక్వైర్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ అంటారు దీన్ని యాక్చువల్గా, ప్రస్తుతానికి ఓల్డ్ కోడ్లో ఏమో రిక్వైర్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ప్రెస్ అని కాల్ చేయాలి. అంటే ప్రతిదానికి ఇప్పుడు యూజ్ నావిగేట్ వాడారు కదా మీరు. యూజ్ నావిగేట్లో ఫస్ట్ యూజ్ నావిగేట్ని తీసుకుంటారు, కింద మళ్ళీ దాన్ని కాల్ చేసుకుంటారు, తర్వాత వాడతారు. అంటే ఒక దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని వాడుకోవాలి, ఇది రూల్. సో ఇక్కడ ఏమైంది, ఎక్స్ప్రెస్ అనే ఒక దాంట్లో స్టోర్ చేసుకుందాము, ఆ ఎక్స్ప్రెస్ని కాల్ చేసుకుందాం. ఏం చేసాము, కాల్ చేసుకుంటే ఇప్పుడు నీ ఒరిజినల్ వేరియబుల్ ఏది, యాప్. ఏ వేరియబుల్ వాడాలి ఇప్పుడు నువ్వు మొత్తం ప్రాజెక్ట్లో, యాప్ వాడాలి. ఎందుకంటే నీ ఎక్స్ప్రెస్ మొత్తం ఉన్నది ఏ దాంట్లో వేరియబుల్లో అంటే యాప్లో. ఇప్పుడు ఇక్కడ కోర్ లాజిక్ ఏంటిదంటే app.listen అనే ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. ఏం ఫంక్షన్ ఉంటుందిరా, లిజన్ అనే మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. ఈ లిజన్ అనే మెయిన్ ఫంక్షన్లో 2 పారామీటర్స్ ఉంటాయిరా. ఒకటేమో పోర్ట్ నెంబర్. ఓకే, ఒక పోర్ట్ నెంబర్ నేను 4003 అనుకుంటున్నా, కామా ఇంకోటి ఏముంటుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఏముంటుందిరా, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం చెప్తుంది అంటే జస్ట్ ఒక మెసేజ్ ఇస్తుంది, console.log of server is running, అంతే. సో ఈ ఫంక్షన్ ఏమైనా కాంప్లికేటెడ్ ఉందారా, app.listen పెట్టేసి దాంట్లో 2 పారామీటర్స్, ఒకటేమో పోర్ట్ నెంబరు కామా ఇంకోటేమో కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటిదంటే జస్ట్ మెసేజ్ కోసం. ఇప్పుడు నేను కింద చూస్తే ఏమర్థం అవుతుంది, సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 4003 వస్తుంది కదా. సో ఇది నీ బ్యాక్ ఎండ్ నోడ్ ఎక్స్ప్రెస్ సర్వర్ రెడీ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తారంటే ఇక్కడ app.get అనేది ఒకటి రాస్తారు. ఏం రాస్తారు, app.get అనే ఒక మెథడ్. ఓకే, ఇంకోటి ఏం రాస్తారు, app.put అనే ఒక మెథడ్ రాసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ మనం ఇంతకుముందు మాట్లాడిన HTTP మెథడ్స్ అన్నీ ఇక్కడ ఇలా క్రియేట్ అవుతాయన్నమాట. app.post, ఇంకోటి ఏంది app.delete. సో గెట్ టు పోస్ట్ మీద పెడదాం. సో మనం ఫ్రంట్ ఎండ్లో ఇంతసేపు కష్టపడి రాసిన గెట్ మెథడు, సో మనము ఫ్రంట్ ఎండ్లో 4 ఫంక్షన్స్ రాసాము. ఒకటేమో గెట్ యూజర్స్, ఒకటేమో క్రియేట్ యూజర్సు, డిలీట్ యూజర్స్. అవి వాటన్నిటికీ కావాల్సిన కోర్ మెథడ్స్ ఇవి. ఏవేవి, గెట్ మెథడ్ ఒకటి, పోస్ట్ అన్న. నేను ఇక్కడ గెట్ యూజర్స్ రాస్తా అంటే పని చేయదు, ఎందుకంటే మెథడ్ పేరు ఎప్పుడు వచ్చేసి ఏంటి, గెట్టే. వాట్ ఈస్ ద మెథడ్ పేర్, పోస్టే. ఇంకోటి పుట్టే, ఇంకోటి డిలీట్. కాదన్నా నేను ఇక్కడ డిలీట్ యూజర్ అని రాస్తా అంటే పని చేయదు.
యూఐలో అంటే అది ఫంక్షన్ నేమ్ కాబట్టి మన చేతిలో ఉండే కాబట్టి మనం రాసుకున్నాము. ఇక్కడ ఇది మన చేతిలో ఉండదు, ఇది ఎక్స్ప్రెస్ వాడు రాసింది. యాప్ అంటే ఎక్స్ప్రెస్సే కదా, ఈ యాప్ వాడు ఇస్తుండే, ఇది మనం రాస్తుంది కాదు. సో సింటాక్స్ సేమ్ అనమాట. ఓకే, సో నీకు ఇప్పుడు ఏపీఐస్ క్రియేట్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నాకేమర్థమైందంటే ఇది రన్ అవుతుంది. ఈ పోర్ట్ నెంబర్ ఉందా, ఈ పోర్ట్ నెంబర్ స్టాటిక్గా రాయకూడదు. మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆ పోర్ట్ నెంబర్ని? ఈఎన్వి ఫైల్ నుంచి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటాం ఈఎన్వి ఫైల్ నుంచి? ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ పోర్ట్. దీంట్లో నేను చేంజ్ చేశాను, ఏమైనా అర్థమైందా? ఇంతసేపు సోది మాట్లాడినా కదా, గంట సేపు ఏం మాట్లాడా ఇంతకుముందు? డాట్ ఈఎన్విని ఇంపోర్ట్ చేసుకొని ఆ డాట్ ఈఎన్విని కాన్ఫిగ్ కాల్ చేసి తర్వాత మీరు ఈ విధంగా వేరియబుల్స్ వాడితే మీకు ఆ డేటా అనేది యాక్సెస్ అవుతుందని చెప్పా. ఆ విషయం మీకు గుర్తు లేకపోతే, అది మర్చిపోయి ఉంటే ఇది అర్థం కాదు. ఇంతకుముందు చెప్పిందే ఇది సేమ్. సో నాకు ఇప్పుడు ఏమైంది, ఈ పోర్ట్ నెంబర్ అనేది ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది? ఈ ఫైల్ నుంచి ఇక్కడికి నాకు ఏం యాక్సెస్ అవుతుందిరా? పోర్ట్ నెంబర్ యాక్సెస్ అవుతుంది. ఇది 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 రాయాలి అంటే ఖచ్చితంగా చేయాల్సిన 2 స్టెప్స్ ఏంటి అంటే ఇదొకటి ఇదొకటి. ఈ గుర్తుపెట్టుకోవడమే రా, ఆడ ఏం లేదు ఇంకా. అన్న అది అర్థం కావట్లేదు అన్న అంటే రాంగ్ క్వశ్చన్. అర్థం కావడానికి ఏముందాడు, అది అట్లా వాడాలి అని చెప్తున్నప్పుడు అది అట్లే కదా వాడాలి. ఎందుకు వాడుతున్నామో నేను చెప్తున్నా కదా, అక్కడ నుంచి డేటా ఇక్కడ తీసుకోవడానికి వాడుతున్నామని. నీకే అక్షయ్ చెప్పేది స్పెషల్గా, అర్థమవుతుంది కదా నీకు. ఇది చూసి అది కాపీ పేస్ట్ చేసి టైప్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. అర్థం కావడానికి ఏం లేదు, అది సింటాక్స్ అంతే. ఓకే, సో ఏమేమి స్టెప్స్ ఉంటాయి? ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి, దీంట్లో వేరియబుల్స్ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి, ఈక్వల్స్ టు తర్వాత ఇట్లా డబల్ కొటేషన్స్ ఉండకూడదు, ఇది సింటాక్స్. ఇది రాసిన తర్వాత ఖచ్చితంగా మీరు .env అనే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది చేసిన తర్వాత ఇక రిక్వైర్ చేసుకోవాలి. రిక్వైర్ చేసిన తర్వాత ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ కాన్ఫిగ్. దాని తర్వాత మీరు ఇంకా దాంట్లో ఏదైనా వాల్యూ వాడాలనుకుంటే ఇలా వాడుకోవాలి. కాదు నేను పోర్ట్ వాడను, ఒకవేళ వేరే నేమ్ వాడతా అంటే వేరే నేమ్ వాడుకో. ఇక్కడ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లాజిక్లో కావాల్సింది పోర్టే కదా, అందుకే నేను ఏం వాడాను? పోర్ట్ వాడాను. ఓకే, సో నాకు ఇది అర్థమైపోయింది. ఇప్పుడు ఇది బ్రేక్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అవుతుందంటే మనం ఇంకా ఇది సగం సగం రాసాం కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఏపీఐ ఏం రాద్దాం రా? గెట్ ఏపీఐ రాద్దాం. ఫస్ట్ గెట్ ఏపీఐ ఏముంటుంది అంటే ఒకటి ఇండెక్స్ ఏపీఐ ఉంటుంది. ఏముంటుంది? ఇండెక్స్ ఏపీఐ. ఒక పారామీటర్, ఇప్పుడు యాప్ డాట్ లిజన్లో నువ్వు ఎన్ని పారామీటర్స్ వాడావురా? 2 వాడావు కదా. కామా సపరేటెడ్ ఫ్రంట్ ఒకటి, కామా సపరేటెడ్ తర్వాత ఇదొకటి. ఈ గెట్లో కూడా ఏముంటుందంటే ఒకటేమో కామా సపరేటెడ్ ఒకటి, ఇంకోటేమో కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇంకా అది కామన్ రా అక్షయ్, నీకైతే ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతిదానికి సేమ్. ఇది ఫస్ట్ కామా ఉంటుంది, తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇప్పుడు పోస్ట్ కూడా అంతే, ఫస్ట్ ఏముంటుంది? స్లాష్ ఉంటుంది, తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. థర్డ్ దానికి కూడా సేమ్ ఏముంటుంది? ఒక స్లాష్ ఉంటుంది ప్లస్ నెక్స్ట్ ఏముంటుందిరా? కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. తర్వాత డిలీట్కి కూడా సేమ్. ఇంతవరకు మీకు అర్థమైందా? ఇదేం కాంప్లికేటెడ్ అనిపించలే కదా. ఇప్పుడు లాజిక్స్ అనమాట. ఇప్పుడు దేనికి ఏది వాడాలి? ఇప్పుడు ఫస్ట్ ఏమనుకుంటున్నాను నేను, గెట్ వాడాలి అనుకుంటున్నాను. గెట్ అంటే నీ సర్వర్ రన్ అయ్యేది ఏ యూఆర్ఎల్లో? 4003 4000 అనే ఎండ్ పాయింట్ హిట్ చేసినప్పుడు ఫస్ట్ ఎండ్ పాయింట్ అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షన్ ఇది. ఓకే, ఇండెక్స్. స్లాష్ అంటే ఇండెక్స్. మీరు రౌటింగ్ సిస్టంలో కూడా స్లాష్ అంటే మీకు ఇండెక్సే కదా, హోమ్ డాష్ బోర్డ్స్ అలా. సో ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటాయి. కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఖచ్చితంగా ఉండాల్సిన పారామీటర్స్ ఏంటిరా? రిక్వెస్ట్ ఒకటి, రెస్పాన్స్ ఒకటి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి పారామీటర్స్ ఉంటాయి? రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో రెస్ అంటే పంపించడం, రిక్వెస్ట్ అంటే తెచ్చుకోవడం. సో మనం బ్యాక్ ఎండ్ నుంచి ఎప్పుడు ఏం చేస్తాం? రెస్పాన్స్ అనేది పంపిస్తాం, రిక్వెస్ట్ ఏమి ఉండదు. బ్యాక్ ఎండ్ నుంచి ఖచ్చితంగా చేయాల్సింది ఎప్పుడు రెస్పాన్సే. ఓకే, సో నేనేం చేస్తున్నా? రెస్ట్ డాట్ సెండ్ అనే ఒక మెథడ్ వాడుకుంటూ ఈ మెథడ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక మెసేజ్ రాస్తున్నా. ఏమని? సర్వర్ ఈజ్ రన్నింగ్. అర్థమైందా మీకు? సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ ఏం లేదు, అంతా పనిచేస్తుంది. ఈ 4000 అంటే నేను ఇప్పుడు దీన్ని నిజంగా చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి లోకల్ హోస్ట్ ఎంతరా పోర్ట్, బ్యాక్ ఎండ్ పోర్ట్ మంది 4000 అంతే. 4000 ఎంటర్. ఏపీఐ కాదు, ఓన్లీ 4000 అంతే కదా. సర్వర్ ఈజ్ రన్నింగ్ అని వచ్చిందా అంటే నా బ్యాక్ ఎండ్ సర్వర్ రెడీ అయిపోయింది. ఇంకా డేటా వస్తుంది అంటే నాకు క్రోమ్లో కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఇదే ఏపీఐని నేను ఫ్రంట్ ఎండ్లో వాడుకుంటే నాకు పనిచేస్తుంది. సో నాకు అంటే నా బ్యాక్ ఎండ్ అయిపోయింది. ఇంకా నువ్వు పోస్ట్ రాసుకో, పుట్ రాసుకో, డిలీట్ రాసుకో, ఇట్లాంటివి 100 రాసుకో. నేను ఎవడైనా వద్దన్నాడా? ఇప్పుడు ఇది ఉంది ఈ బ్యాక్ ఎండ్. నేను ఇక్కడికి వచ్చి స్లాష్ ఏపీఐని పెడతారా?
సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ రౌట్ స్లాష్ ఏపీఐ, అంతే కదా. ఇట్లాంటిది ఇంకోటి రాస్తా, గెట్లో ఒకటే రాయాలా అన్న అని క్వశ్చన్ ఉంది ఏమైనా? 100 APIs రాయొచ్చు కదా, ఏపీఐ స్లాష్ V1, ఇక్కడ V1. ఇప్పుడు నేను ఎన్ని ఎండ్ పాయింట్స్ రాశారా? 3. ఒకటేమో ఇండెక్స్, ఒకటేమో స్లాష్ ఏపీఐ, ఒకటేమో ఈ 3 చెక్ చేద్దాం. ఇదేంటిది? ఇండెక్స్ రౌట్ కదా, వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ? స్లాష్ ఏపీఐ పనిచేస్తుందా? తర్వాత స్లాష్ ఏపీఐస్ తర్వాత ఏం రాసిన నేను? V1 పనిచేస్తుందా? అంటే ఏపీఐస్ రాయడం వచ్చేసింది నాకు. ఏం ఏపీఐస్ ఇవన్నీ? గెట్ ఏపీఐస్. అర్థమైందా? సో దిస్ ఇస్ ది సింప్లెస్ట్ ఫామ్ అనమాట. నాకు అర్థమైపోయింది. ఈ ఒక్క ఫైల్ పెద్ద కోడ్ కూడా ఏం లేదు ఇక్కడ, ఏదో రాకెట్ సైన్స్ ఉందా? బ్యాక్ ఎండ్ రాదు, నోడ్ రాదు అంటారు మీరు. ఇప్పుడు వచ్చేసింది మీకు నోడు, ఎక్స్ప్రెస్ రాయడం వచ్చేసింది కదా. ఎక్స్ప్రెస్ యాప్ని పట్టుకొని అన్ని ఎండ్ పాయింట్స్ రాయడం. ఈ ఎండ్ పాయింట్స్లో 2 కోర్ ఏంటిది? ఒకటేమో ఫస్ట్ పారామీటర్, ఇంకోటేమో కాల్ బ్యాక్ ఫంక్షన్. ఫస్ట్ పారామీటర్లో మెన్షన్ చేసింది ఎప్పుడు సింగిల్ కొటేషన్లో రౌట్, ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఉండేది మాత్రం రిక్వెస్ట్ రెస్పాన్స్, లాజిక్ అంతా దీంట్లో రాస్తాం. క్లియరా? సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది? నా ఫ్రంట్ ఎండ్కి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్దాం. మనం ఎక్కడ దాకా వచ్చామరా? app.tsxలో నాకు యూజర్స్ కావాలి అనుకుందాం, అంతేనా? ఏ దీంట్లోనా? అన్నిటినీ కాల్ చేస్తామా? ఏది? అవును, అది అవసరం లేదు, అది నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండిల్ సబ్మిట్లో ఏమైనా చేశానా? ఏం చేయలే కదా. అది చేసిన తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది నీకు. మామూలుగా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఫామ్ ఫిల్ చేస్తున్నావురా, ఫామ్ ఫిల్ చేసేసి నువ్వు లాస్ట్కి ఏం చేస్తావు? బటన్ క్లిక్ చేస్తావు, అంతేనా? ఇప్పుడు నువ్వు ఈ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు, అంటే నువ్వు టైప్ చేస్తున్నప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది? హ్యాండిల్ చేంజ్. ఇది కూడా చేసినప్పుడు ఏ ఫంక్షన్? హ్యాండిల్ చేంజ్. ఇది కూడా చేసినప్పుడు హ్యాండిల్ చేంజ్. ఈ హ్యాండిల్ చేంజ్ ఏం చేస్తుంది? మీద మొత్తం నువ్వు టైప్ చేసిన ప్రతిదాన్ని తీసుకొచ్చి ఈ వేరియబుల్లో సెట్ చేస్తుంది, ఫామ్ వేరియబుల్లో. యాక్చువల్గా ఇంతకుముందు మాట్లాడింది ఇది కాంప్లికేటెడ్ అయిపోయింది మీకు. మనము చాలా ఈజీగా మాట్లాడుండే. ఇగో యూజర్ నేము, ఈమెయిల్, ఫోను. ఇక్కడ ఆన్ చేంజ్ ఏం చేస్తుంది? ఈ యూజర్ నేమ్ని ఫిల్ చేస్తుంది. ఈ ఆన్ చేంజ్ ఏం చేస్తుంది? ఈమెయిల్ని ఫిల్ చేస్తుంది. ఈ ఆన్ చేంజ్ ఏం చేస్తుంది? ఫోన్ నెంబర్ ఫిల్ చేస్తుంది. తర్వాత ఈ ఆన్ క్లిక్ ఏం చేస్తుంది? ఆ యూజర్స్ని తీసుకొని కొత్తది యాడ్ చేస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ యూజర్స్. ఇదే కదా, యూజర్సే కదా, ఇదే కదా జరిగింది. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇంకా దీనికి మించి ఇక్కడ ఏం మాట్లాడొద్దు మీరు. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ సెట్ యూజర్స్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఇక్కడే గేమ్ అనమాట, ఏపీఐకి వెళ్ళట్లేదు కదా. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఆన్ క్లిక్ ఉంది చూడు, బటన్ ఆన్ క్లిక్, ఇదంతా చెత్త తీసేస్తాం. ఇక్కడ మనం పెట్టుకోవాల్సిన పని ఏంటిదంటే = హ్యాండిల్ సబ్మిట్. ఇదే కదా మనం చేయాల్సింది. ఆన్ క్లిక్లో ఏం జరగాలరా? ఈ హ్యాండిల్ సబ్మిట్ నేను ఎక్కడ రాస్తాం? ఫంక్షన్ ఇక్కడ రాయాలి కదా మామూలుగా, అంతే కదా. యారో ఫంక్షనే కదా మీరు రాసేది. ఇంతవరకు క్లియరా? ఇప్పుడు ఇక్కడ కన్సోల్ రాద్దాం రా. console.log of submitting user. ఓకే, ఇదేమైనా అర్థమైందా మీకు? ఒక ఆబ్జెక్ట్లో జస్ట్ యూజర్ నేము, ఈమెయిల్ చూపించుకుంటున్నా. అర్థమైందారా అక్షయ్? అంటే ఇప్పుడు నేనేం జరగాలి? ఇక్కడ టైప్ చేసిందంతా నాకు యూజర్ నేమ్లో సెట్ అయిపోవాలి, ఈమెయిల్లో సెట్ అయిపోవాలి, ఫోన్ నెంబర్లో సెట్ అయిపోవాలి. సబ్మిట్ కొట్టగానే నాకు ఈ కన్సోల్ లాగ్లో కనిపించాలి, ఆబ్జెక్ట్ లాగా కనిపించాలి. వెరీ గుడ్, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ సింబల్ రాసాం కాబట్టి. అంతేనారా? ఇది ఏపీఐకి వెళ్ళాలి. తర్వాత మనం బయట రాసిన ఏపీఐకి చెప్తాను అది ఎలానో. ఇప్పుడు ఇది ఉంది, ఇన్స్పెక్ట్ కన్సోల్ పెడుతున్నా. ఏమైనా ఉందా కన్సోల్లో? ఏం లేదు. యూజర్ నేమ్ సంతోష్, ఈమెయిల్ abc@gmail.com, ఫోన్ నంబర్ 12345678 ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే కన్సోల్లో హ్యాండిల్ క్లిక్లో రాసిన కన్సోల్ లాగా ఆబ్జెక్ట్ లాగా కనిపించాలి. అక్షయ్ ఏం చెప్తున్నా నేను చెప్పు ఒకసారి. ఇక్కడ దీనివల్ల ఈ హ్యాండిల్ సబ్మిట్ ఇది అంతేనారా? కొడితే వస్తుందా? వచ్చింది కదా. ఈ డేటా తీసుకెళ్ళి ఎవడి మొహాన కొడతావు? బ్యాక్ ఎండ్. ఈ వీడి మొహాన కొడతావు. ఇక్కడ ఉంది ఆ పోస్టు,
వీడికి ఇచ్చేస్తే సరిపోయి ఇంకా అయిపోయింది. నీ పని ఏంటంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ పంపించడం. బ్యాక్ ఎండ్లో లాజిక్ రాసేటప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్ చేసుకుంటాడు. ఫ్రంట్ ఎండ్గా మన బాధ్యత ఏంటిది, వాడు మనకి యూఆర్ఎల్ ఇవ్వాలి, మనం దానికి డేటా పోస్ట్ చేయాలి. బ్యాక్ ఎండ్ ఏమైనా చేసుకున్న తర్వాత ఇక్కడికైతే రీచ్ అవ్వాలి నీకు డేటా. ఇది కంప్లీట్లీ వేరే ప్రాజెక్టు, వేరే టెక్నాలజీ కదా, నీకు దీంట్లోకి డేటా రావడం ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ ఏం చేద్దాము, పోస్టే కదా అది, ఎందుకంటే ఫామ్ సబ్మిషన్ అంటే ఎప్పుడు పోస్టే ఉండాలి కదా. సో మనం ఏం చేద్దామంటే ఒక ఏపీఐ కాల్స్లో పోస్ట్ రాసాం కదా క్రియేట్ యూజర్, ఈ క్రియేట్ యూజర్ ఫంక్షన్లోకి డేటా పంపిద్దాం. ఎక్కడి నుంచి, ఈ డేటా అంతా ఎక్కడ పంపిద్దాంరా, క్రియేట్ యూజర్ అంటే కంట్రోల్ వి బ్రాకెట్స్, ఇదే కదా కావాల్సిందే. ఈ కంట్రోల్ క్రియేట్ డేటా అనేది ఇంపోర్ట్ చేయాలి కదా మీద, అంతేనా. దీంట్లోకి మనం ఏం పంపిస్తాంరా, ఈ ఆబ్జెక్ట్ పంపించేద్దాం. ఒక ఆబ్జెక్ట్ రూపంలోనే పంపించాలి ఎప్పుడు, ఇంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఈ క్రియేట్ డేటా ఉందా, ఇందులో పారామీటర్స్ రిసీవ్ చేయట్లేదు మనం, అందుకే ఎర్రర్ చూపిస్తుంది అది. ఇక్కడ పాస్ చేసినప్పుడు అక్కడ యాక్సెస్ చేయాలి కదా. అంటే నేను ఇక్కడ ఏమేమి యాక్సెస్ చేస్తా, ఒకటేమో నేము, ఇంకోటి ఏంటిదిరా ఈమెయిల్. సో మనము నేమ్ అనేది స్ట్రింగ్, ఈమెయిల్ అనేది స్ట్రింగ్, ఫోన్ నెంబర్ అనేది స్ట్రింగ్ అని 3 పారామీటర్స్ రిసీవ్ చేసుకున్నాం. పెట్టుకోవచ్చు, నంబర్ కూడా పెట్టుకోవచ్చు, స్ట్రింగ్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, మనకు నచ్చినట్టు ఏదైనా పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు app.jsలో ఫోన్ ఉంది, ఫోన్ ఇక్కడ ఏముంది, స్ట్రింగ్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా స్ట్రింగ్ కాకుండా అది నంబరే అనుకో ఇక్కడ. సో ఇక్కడ రాసుకో యాజ్ నంబర్ కాకుండా ఇలా రాయాలన్నమాట స్ట్రింగ్. సరే ప్రస్తుతానికి స్ట్రింగే ఉండాలి, మీరు లాజిక్ మీద ఫోకస్ చేయండి ప్రస్తుతానికి. ఓకే, స్ట్రింగే ఉండని. సో ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. సో నువ్వు ఇక్కడ డేటా అనేది ఒక ఫంక్షన్కి పాస్ చేసావు, అంతేనా, ఒక ఫంక్షన్కి. ఆ ఫంక్షన్ దీంట్లో రిసీవ్ చేస్తుంది. ఇక్కడ నువ్వు ఏపీఐ హిట్ చేయాలి. ఏమి హిట్ చేయాలరా, ఏపీఐ. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది అసింకే కదా, ఖచ్చితంగా అసింక్ ఉండాలి. కాన్స్ట్ రెస్పాన్స్ అనే ఒక వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అవైట్ యాక్సియోస్ డాట్ ఏం మెథడ్ వాడాలరా, పోస్ట్. యాక్సియోస్ తర్వాత ఖచ్చితంగా వాడాల్సిన మెథడ్ పోస్ట్. అక్కడ కూడా మనము app.post వాడాం, అది సపరేట్ టెక్నాలజీ, ఇది సపరేట్, ఇద్దరు సిమిలర్గానే ఉంటారు. ఇక్కడ నువ్వు యూఆర్ఎల్ వాడాలి. ఈ యూఆర్ఎల్ వాడుకుంటూ, అంటే ఫస్ట్ ఏమో ఒక యూఆర్ఎల్ ఉంటుంది, తర్వాత కామా ఏముంటుందిరా, డేటా ఉంటుంది. ఆ డేటా ఎలా ఉంటుంది, ఇగో ఇలా ఉంటుంది అనమాట. ఏమేమి ఉంటుంది దానికి, నేమ్ వెళ్తుంది, ఈమెయిల్ వెళ్తుంది, ఫోన్ నెంబర్, అంతే. నేను ఇక్కడ ఏం చేయలేదు, axios.post చేశాను విత్ యూఆర్ఎల్ విత్ డేటా. అర్థమైందా మీకు? ఓకే, సో క్రియేట్ యూజర్ డేటా దాకా మీకు క్లియర్ ఉంది. అక్కడ ఏం రాయలేదు, ఆ హ్యాండిల్ సబ్మిట్లో ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ యూజర్ పంపించాం, అంతవరకు క్లియర్. ఇక్కడ లాజిక్ రిసీవ్ చేసుకొని ఈ డేటా మొత్తాన్ని మనం ఈ యూఆర్ఎల్కి పంపిస్తున్నాం. కానీ మన యూఆర్ఎల్ 4000 కాదు కదా, బ్యాక్ ఎండ్ 4000, 3000 కాదు. అండ్ API/users అనే ఏపీఐ క్రియేట్ చేద్దాం. మన దాంట్లో ఇక్కడ పోస్ట్లో ఇగో ఇక్కడ రాయాలన్నమాట, API/ ఏంటిదిరా, యూజర్స్. ఇది ఎండ్ పాయింట్, అంటే నువ్వు ఎండ్ పాయింట్ రాసేసావు, ప్లస్ ఇక్కడే ఇంక్లూడ్ చేసేసావు, అంటే బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇది హిట్ చేయగానే నీకు ఒక ఏపీఐ కాల్ జరగాలి. ఆ ఏపీఐ కాల్ జరిగి నీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే కన్సోల్ రాస్తా, console.log of రిసీవ్డ్ పోస్ట్ ఏపీఐ ఫ్రమ్ యూజర్స్. ఇది కనిపించాలి ఇప్పుడు నీకు. ఇక్కడ చూద్దాం, ఎక్కడ చూస్తారు, ఇది నెట్వర్క్, ఇంకా కన్సోల్లో కాదు చూడాల్సింది. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేసి వెళ్ళిందా ఏపీఐ, తప్పు చూడు ఏముంది, HTTP 4000 API యూజర్స్. ఈ యూజర్స్కి పేలోడ్ ఏమేమి వెళ్ళాలరా, ఈమెయిల్, నేము, ఫోన్ నెంబర్. ఇదంతా వెళ్ళడానికి కారణం ఎవడు, వీడే కదా. ఇగో ఇవన్నీ మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ పంపించడం. ఇది పోస్ట్ మెథడ్ మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు గెట్ మెథడ్ మొన్ననే నేర్చుకున్నారు, గెట్ మెథడ్ డైరెక్ట్ వచ్చేస్తుంది. పోస్ట్ మెథడ్ మాత్రం ఇప్పుడు అర్థమైపోయింది నాకు. ఇప్పుడు ఈ ఏపీఐ ఎందుకు పని చేయలేదంటే మనం బ్యాక్ ఎండ్లో కరెక్ట్గా రాయలేదు. ఏమంటారు, కార్స్ ఎర్రర్ అంటారు, ఇదొక కాన్సెప్ట్. ఓకే, బ్యాక్ ఎండ్లో మీరు నోడ్మాన్ ఒకటి వాడారు, ఇంకోటి ఏంటిదిరా ఎక్స్ప్రెస్ ఒకటి వాడారు. ఎక్స్ప్రెస్ వాడి రౌట్స్ క్రియేట్ చేశారు కదా, గెట్ టు, పోస్ట్, పుట్, డిలీట్, ప్లస్ నోడ్మాన్ ఒకటి, ఎక్స్ప్రెస్ ఒకటి, .env ఒకటి వాడు. ఇప్పుడు ఇంకో కొత్త ప్యాకేజ్ ఖచ్చితంగా వాడాల్సింది ఏంటిది, క్రాస్ ఆరిజిన్ అంటారు దాన్ని. క్రాస్ ఆరిజిన్ సెక్యూరిటీ అంటే ఏంటంటే
అది కాన్సెప్ట్ ఏం లేదు, సింపుల్. ఒక బ్రౌజర్ నుంచి అంటే ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ నుంచి ఇంకో బ్యాక్ ఎండ్ టెక్నాలజీకి ఎవడు పడితే ఆడు మాట్లాడకూడదు, ఎవడు పడితే ఆడు హిట్ చేయకూడదు. సో దానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది, అందుకని ఇది సెక్యూరిటీ అనమాట, బ్రౌజర్ సెక్యూరిటీ. నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి నువ్వు డైరెక్ట్ కొడితే నేను పని చేస్తా అని చేయదు సర్వర్, నువ్వు రాయాలి సర్వర్లో ఏమని, నాకు వేరే వాళ్ళు హిట్ చేయొచ్చు అని నేను రాసుకుంటేనే నువ్వు నన్ను హిట్ చేయడానికి ఉంటుంది. అదే కార్స్ అంటే. మీరు చదవండి దీని గురించి తర్వాత. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కార్స్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉందిరా మంది, ఇదే కదా బ్యాక్ ఎండ్. మనం చూసుకోవాలి పాత్ ఎక్కడుంది, నోడ్ ఏపీఐ బ్యాక్ ఎండ్ ఉంది. సో npm i-cors 4 ప్యాకేజెస్ అయిపోయాయి మీకు ఇప్పుడు. ఓకే, కార్స్ అనేది మనం ఏం చేయాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం, npm run dev. సో బ్యాక్ ఎండ్లో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినా కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఇగో టాప్లో యాప్ డాట్ యూజ్ అయినారా అది. ఒకటేమో express.json అనేది కూడా ఒకటి తీసుకోవాలరా, ఇది ఎందుకో నేను చెప్తాను తర్వాత, ఇది తర్వాత కూడా పెట్టుకున్నాం. యాప్ డాట్ ఇది కూడా మనకు కావాలి, ఈ ప్యాకేజ్ కూడా నేను మాట్లాడతాను. నాకు కార్స్ కావాలి కదా ఫస్ట్. ఓకే, యాప్ డాట్ యూజే కదా, మీద రిక్వైర్ కూడా చేయాలి కదా అని. యాప్ డాట్ యూజ్ ఇక్కడ ఉండేది CORS, ఇది మీద రిక్వైర్ అవ్వాలి. కార్స్ రిక్వైర్ అయ్యకుండా ఏం చేయలేం కదా, ఇగో ఇలా. సో అన్నిటికీ సేమ్, .env అంటే కూడా రిక్వైర్, ఎక్స్ప్రెస్ అంటే కూడా రిక్వైర్, కార్స్ అంటే కూడా రిక్వైర్. ఈ కార్స్ని ఇక్కడ కాల్ చేయాలి. ఇది అలో ఆరిజిన్ అని ఏదో చెప్తుందిరా, అది ఆ ప్యాకేజ్ ఏది, ఒకసారి నేను ఎగ్జాంపుల్ చూసుకుంటాను, నాకు ఎగ్జాంపుల్ గుర్తులేదు ఎగ్జాక్ట్గా. మనం రాసిందంతా కరెక్టే, ఒక చిన్న సింటాక్స్ ఒకటి ఉంటుంది అంతే, ఇంకేం లేదు. ఇగో కార్స్ చేసాం కదా, తర్వాత మనం ఏం చేసాం, కార్స్ని రిక్వైర్ చేసాం, ఇంపోర్ట్ బదులు రిక్వైర్ చేసాం. తర్వాత కార్స్ని మనం ఏం చేసాం, కాల్ చేసాం. సేమ్ ఇంతే, ఇంకా దీనికి మించి ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇప్పుడు ఇది పని చేయాలి మనకి. ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది కదా, ఇగో కార్స్ ఎర్రర్ అనేది రాకూడదు. ఇప్పుడు పెండింగ్ వచ్చింది అంతే, ఎందుకంటే మనం rest.send అవి ఏం చేయలే కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యింది, ఇక్కడికి వచ్చింది మనకి, ఎక్కడ ఇది, కానీ ఇది కన్సోల్. ఇగో ఇక్కడ కన్సోల్ వచ్చింది కదా, ఖచ్చితంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే rest.send చేయాలి కదా, rest.send. ఈ రెస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ రిక్వెస్ట్ కామా రెస్ మీద నువ్వు పారామీటర్ రాసుకోకుండా కింద వాడడానికి లేదు. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను ఇదే ఏపీఐని కొడితే సక్సెస్ అయ్యింది, చూసారా? 200 వచ్చింది కదా, 200 అంటే సక్సెస్ వచ్చిందా? మెథడ్ ఏంటిది? ఇది రాసింది ఎవడు? మనమే కదా, API/user. డేటా పంపించింది కూడా మనమే కదా, ప్రివ్యూ రాసింది కూడా మనమే కదా. అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా మనమే రాసాం ఇప్పుడు. ఇది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే. అర్థమైందా మీకు? సో నాకు ఈ ప్రోగ్రామ్ ఏమైనా కాంప్లికేటెడ్ ఉంది ఇక్కడ. యాప్.పోస్ట్ రాసాము, API/users ఇది మనం పెట్టిందే. ఇప్పుడు నేను API/users v1 అని పెట్టాను అనుకో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది మారాలి. API/users పనిచేయదు కదా ఇంకా, ఎందుకంటే అక్కడ ఉందా. సో ఈ ఎర్రర్ పేరు ఏమంటారు తెలుసా? నాట్ ఫౌండ్ ఎర్రర్ అంటారు. ఏం ఎర్రర్ అది? ఎందుకంటే అసలు ఈ రౌటే లేదురా స్వామి అని తిడతాడు. కరెక్టే కదా అది? అర్థమైందా? మీరు మామూలుగా పెద్ద వెబ్సైట్లు, మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లు, గూగుల్ వాడినా మీకు నాట్ ఫౌండ్లు వస్తాయి. రీజన్ ఏంటిదంటే ఆడు ఎత్తిపోయి ఉంటుంది, ఆడ ఏదో తప్పు స్పెల్లింగ్ రాయడం. సో ఇప్పుడు నేను ఏం చేశా, v1 కాకుండా ఇది తీసేసా. ఇప్పుడు నేను కొడితే ఏమొస్తుంది, ప్రాపర్గా సక్సెస్ఫుల్ అయింది కదా. 200 ఒకటి పేలోడ్ నువ్వు పంపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఈరోజు 3 పంపిస్తున్నావు, రేపు 10 పంపించుకో, ఏమైనా ప్రాబ్లమా? 10 స్టేట్లు క్రియేట్ చేసుకొని 10 కొట్టు, నేను ఎవడొద్దన్నాడు. క్లియర్ కదా? ప్రివ్యూలో ప్రాపర్గా వస్తుంది కదా. ఈ ప్రివ్యూలో మెసేజ్ రావడానికి కారణం ఏంటిదంటే ఇగో ఈ సెండ్. కానీ ఇప్పుడు నువ్వు పాస్ చేసిన డేటా ఇక్కడ కలెక్ట్ చేయాలి మనం. అది ఎలా కలెక్ట్ చేస్తారా? ఇగో ఇలా రిక్వెస్ట్.బాడీ. రిక్వెస్ట్ అంటే ఏంటిది? ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటా. రెస్ అంటే ఏంటిది? మనం పంపించే డేటా. సో రెస్లో రాసిందంతా నీకు అక్కడ కనిపిస్తుంది కదా, రిక్వెస్ట్లో అనేది ఇక్కడ కనిపించాలి. ఇప్పుడు చూడు,
ఇప్పుడు క్రియేట్ కొడితే సక్సెస్ అయ్యింది. ఇక్కడ చూడు డేటా కూడా వచ్చింది చూడు రిక్వెస్టెడ్ బాడీలో. ఇదంతా బ్యాక్ ఎండ్ కోడ్, ఇది ఫ్రంట్ ఎండ్కి సంబంధం లేదు. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు. ఒకటేమో పోస్ట్ మెథడ్లో యుఆర్ఎల్ రాయడం, సెకండ్ ఏమో రిక్వెస్ట్ రెస్పాన్స్ రాయడం. రిక్వెస్ట్ డాట్ బాడీ లోపల నువ్వు అక్కడ నుంచి పంపించిన డేటా మొత్తం వస్తుంది. తర్వాత రెస్ అంటే నువ్వు సక్సెస్ మెసేజ్ పంపించుకోవడానికి. ఇది కోర్ బ్యాక్ ఎండ్ యొక్క కోర్ ప్రాబ్లమ్ అండ్ కోర్ సొల్యూషన్. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేసా, హెచ్టిటిపి గెట్ కూడా వాడదాం కావాలంటే. ఇప్పుడు గెట్ ఏముంది, యూజర్స్ కదా, ఒక ఏపీఐ రాస్తా ఇప్పుడు నేను. అర్థమైందంటే ఉంటుంది, కానీ అంత ఈజీగా ఏం రాదు, ప్రాక్టీస్ చేసేది ఉంటుంది. అర్థమైందా? ఓకే, సో ఒక ఏపీఐ ఏమో యూజర్స్ ఒకటేమో యూజర్స్, రెండు యూజర్సే, కానీ ఒకటేమో గెట్, ఒకటేమో పోస్ట్. ఇప్పుడు మనం రెండు ఫ్రంట్ ఎండ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఇదే కదా ఫ్రంట్ ఎండ్. క్రియేట్ యూజర్లో నువ్వు వాడావు కదా, సేమ్ తీసుకెళ్ళు, కాపీ పేస్ట్, ఇదే కోడ్ సేమ్ అన్నిటికీ ఇక్కడ. కానీ ఇక్కడ ఏముంటుంది రెస్పాన్స్లో, ఇది ఏపీఐ యూజర్స్, పోస్ట్ బదులు ఏముంటుందిరా, గెట్ ఉంటుంది. ఎందుకంటే ఫెచ్ అన్నాం కాబట్టి. అండ్ ఇదంతా చెత్త ఉంటుందా, ఉండదు, ఎందుకంటే క్రియేట్ అయ్యేటప్పుడే కదా ఉండేది. ఇప్పుడు ఏం మామూలుగా రెస్పాన్స్లో ఏది వస్తే అది అనమాట, అది మనకు సంబంధం లేదు. ఇప్పుడే మామూలుగా నువ్వు ఫెచ్ లోపల కూడా ఒక ఏపీఐ కాల్ చేసావు, ఈ ఏపీఐ కూడా నువ్వే రాసుకున్నావు నోడ్.js.లో. అండ్ క్రియేట్లో కూడా ఏపీఐ నువ్వే రాసుకున్నావు నోడ్.js.లో. నోడ్.js.లో ఇగో ఇలా రాసుకుందాం మనం, అంతేనా? ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నువ్వు ఈ ఫంక్షన్ కాల్ చేసాం, ఎక్కడైనా చేయలే కదా, ఫెచ్ ఆల్ యూజర్స్ చేయాలి కదా మనం, అప్పుడే కదా ఏపీఐ కాల్ అయ్యేది. ఇది ఎక్కడ చేయాలి, app.tsx ఫైల్లో ఎక్కడ చేస్తావు, ఫస్ట్ లోడ్ అయ్యేటప్పుడే అవ్వాలి ఖచ్చితంగా. మామూలుగా లోడ్ అయ్యేటప్పుడే అవ్వాలి. అందుకని మనం ఏం కనుక్కుందాం, యూజ్ ఎఫెక్టే కదా లోడ్ అయ్యేటప్పుడు చేయాలి అంటే, అంతే కదా. సో లోడ్ అంటే ఎంటీ డిపెండెన్స్లో ఫెచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తా, మామూలుగా మనం ఇంతకుముందు అనుకున్న ఫెచ్ యూజర్ డేటా ఎక్కడుంది, ఏపీఐ కాల్లో ఉంది. ఇగో దీన్ని కాల్ చేస్తాం, అంతేనా? అంతే. ఓకే, సో ఇది మళ్ళీ పెండింగ్లో పడుతుంది మనకు మహా అయితే. ఇక్కడ ఏమొచ్చింది, ఇదేది గెట్ కదరా, ఇది మనమే కదా రాసింది. ప్రివ్యూ చూస్తే నీకేమొస్తుంది, సర్వర్ ఈజ్ రన్నింగ్ రౌట్, ఇదే కదా మనం రాసింది ఇక్కడ ఏపీఐ కాల్లో. మన బ్యాక్ ఎండ్లో ఇగో సర్వర్ ఈజ్ రన్నింగ్ అనే రాశాను నేను. ఇది మార్చేద్దాం కావాలంటే, గెటింగ్ డేటా అని పెడదాం. ఇది చూసి కనీసం ఒక 2 days కూర్చొని చేయాలి మీరంతా, లేకపోతే వర్కౌట్ అవ్వదు, ఎర్రర్స్ వస్తాయి. జాగ్రత్తగా చేయాలి, ఏం కాదు. లోడ్ చేయగానే నాకు ఏమి ఎగ్జిక్యూట్ అవుతుందిరా, యూజర్స్. ఈ యూజర్స్ అనేది గెటింగ్ డేటా. ఇది రాసింది ఎవడు, బ్యాక్ ఎండ్లో నోడ్లో మనమే రాసాము, మెథడ్ గెట్ మనమే పెట్టాము, 200 కూడా మనమే ఇచ్చాము. సో నీకు గెటింగ్ డేటా అనేది వస్తుంది. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు ఇది టైప్ చేయగానే, ఈమెయిల్స్ కొట్టగానే, ఫోన్ నెంబర్ కొట్టగానే క్రియేట్ యూజర్ కూడా అయింది కదా. ఇదేం మెథడ్, పోస్ట్ మెథడ్. ఇది కూడా రాసింది మనమే. పేలోడ్ ఎలా రెడీ చేసి పంపించామో అర్థమైంది కదా మీకు. ప్రివ్యూలో మెసేజ్ ఎలా వచ్చింది, అక్కడ మనం రాసాం కాబట్టి వచ్చింది. సో ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఇగో రెండు నీట్గా రాసుకుందాము. ఒకటి పోస్ట్ రాసాము, ఒకటి గెట్ రాసాము. ఇంకా మిగతా అనేవి 100 APIs రాసుకోవచ్చు. ఇంక ఇట్లా ఇది సేమ్ సింటాక్స్లో. కీ రోల్ ఏంటిదంటే ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ని గుర్తుపెట్టుకోవడం. సో ఇది మెయిన్ లాజిక్. అండ్ ఈ లిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, సర్వర్ రన్ అవుతుందని తెలియడానికి లిజన్ అనమాట. సో ఇది బ్యాక్ ఎండ్ కోడ్. ఇంకా దీంట్లో నువ్వు వాడేది ఏంటంటే .env ఒకటి, ఎక్స్ప్రెస్ ఒకటి, కార్స్ ఒకటి. ఈ రెండేమో అవసరం లేదు మీకు, ఈ రెండు తర్వాత మాట్లాడదాం మనం కావాలంటే. బట్ అవి కూడా ఉండాలి. జేసన్ అంటే మీరు ఫ్రంట్ ఎండ్లో పంపించిన డేటా జేసన్ ఫార్మాట్లో యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి మనం మన సర్వర్కి చెప్పాలన్నమాట, స్వామి జేసన్ అనేది నువ్వు ఫాలో అవ్వు అని మనం చెప్తున్నాం. నువ్వు ఇప్పుడు ఇది తీసేసావు అనుకో, ఇది తీసేస్తా అండ్ మామూలుగా డేటా పంపించు, నీకు తప్పు వస్తుంది. అది పేలోడ్ జేసన్ వచ్చింది. ఇక్కడ చూడు రిక్వెస్ట్ బాడీ ఏమొస్తుందిరా, ఎందుకు మన నోడ్కి చెప్పలేదు జేసన్ డేటా నువ్వు యాక్సెప్ట్ చేయాలని చెప్పలేదు. యూజ్ అంటే ఏంటిది, వాడమనే కదా. యూజ్ అంటే ఏంటిది, కోర్స్ వాడమనే కదా. సో నువ్వు ఇది ఆన్ చేస్తేనే నీకు ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది కొట్టగానే ఇక్కడ చూడు డేటా వచ్చిందా. ఇంతకుముందు డేటా ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదు, అదే ఇంతకుముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది, డ్యూ టు ద యూజ్ కేస్ ఆఫ్ జేసన్. ఇవన్నీ రూల్స్ ఉంటాయి. నాకు అది అర్థం కాలేదన్న అంటే నేను ఏం చేయలేను, అది అంతే. ఓకేనా? సో చాలా డీటెయిల్గా చెప్తున్నా. .env, ఎక్స్ప్రెస్, కార్స్, జేసన్ అండ్ ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్తో పాటు పోస్ట్, గెట్, డిలీట్ అండ్ రిక్వెస్ట్ .body
ఇవి కోర్ కాన్సెప్ట్స్. ఇది అర్థమైనోడికి బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అర్థమైపోయినట్టే. ఫ్రంట్ ఎండ్లో మనం ఏం చేసింది లేదు, ఫ్రంట్ ఎండ్లో ఏపీఐ కాల్స్ చేసాము. అర్థమైందా మీకు? ఏపీఐ కాల్స్, ఒకటి గెట్ ఏపీఐ కాల్, ఒకటేమో పోస్ట్ ఏపీఐ కాల్. ఇప్పుడు డిలీట్ యూజర్ కూడా అంతే, అప్డేట్ చేయమంటే అప్డేట్ కంటే పోస్ట్ లాగానే ఉంటుంది, డిలీట్ అంటే డిలీట్. ఈ రెండు మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ChatGPTని అడిగి దీంట్లో ఎలా రాయొచ్చు URL అని అడగండి, ఓకేనా? ఇక్కడేమో ఇట్లా ఆబ్జెక్ట్ ఉంది, దీంట్లో కూడా ఒక ఆబ్జెక్ట్ ఉంటుందేమో, దీంట్లో కూడా ఒక కీ ఉంటుందేమో, మనకేం తెలుసు? వాడడానికి ట్రై చేయండి. అంటే ఫండమెంటల్గా మీరు ఏం అర్థం చేసుకున్నారంటే, ఓకే ఇట్లా యూజర్ స్టేట్ డేటా క్రియేట్ చేసుకోవాలి, ఇట్లా సపరేట్ ఫంక్షన్స్ రాసుకొని వాటిని డేటా పంపించుకోవాలి, అండ్ బ్యాక్ ఎండ్లో నోడ్లో ఆ డేటాని రిసీవ్ చేసుకోవాలి. అది సపరేట్ కోడ్ బేసు, ఇది సపరేట్ కోడ్ బేసు. ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది నాకు. ఇది సపరేట్, ఇది సపరేట్. దీంట్లో మనము ఒకటే ఫైల్లో రాసామని అంత క్లియరా ఇక్కడ దాకా? దీన్ని మీరు కూర్చొని ఒక 2 days కష్టపడితే ఇది చేయగలుగుతారా? ఇది ఒక్కటి చేయగలిగితే మీకు 100% మీ అన్న అడిగాడు కదా మొన్న, మా వాళ్ళకి బ్యాక్ ఎండ్ కూడా రావట్లేదు, డేటా పంపించడం కూడా ఇదే అనమాట. డేటా పంపించడం అంటే ఇది ఒక్కటి నేర్చుకుంటే మీకు డేటాబేస్ కనెక్ట్ చేపిస్తా. ఇంకా మీరు డేటా అక్కడికి ఇక్కడికి వెళ్తుంది కాబట్టి మీరు ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోద్ది. గుర్తుపెట్టుకోవడమే, ఈ నుంచి ఇది రాయాలి, జస్ట్ రిమెంబరింగే. అదేం నేర్చుకోవడం ఏం కాదు. 1కి 3 సార్లు మీరు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి మీకు గుర్తులేదు, అంతే ప్రాబ్లం. సో నా దృష్టిలో నోట్ చేసి అయిపోయినట్టు ఇప్పుడు ఒక విధంగా, ఎందుకంటే క్రడ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే డేటాబేస్ పార్ట్ అవ్వలేదు. డేటాబేస్ పార్ట్లో ఏముంటుందిరా? SQL ఉంటుంది, MySQL ఉంటుంది, MongoDB ఉంటుంది. ఇప్పుడు నువ్వు సింపుల్ లాజిక్ రా, పోస్ట్ చేసావు, డేటా ఎలా తయారు చేసుకొని ఎలా పోస్ట్ చేసావు నీకు అర్థమైంది కదా. ఈ డేటా మొత్తం బాడీలో వచ్చింది, ఇదే డేటాని కుక్కాల్సింది ఎక్కడ? డేటాబేస్లో. నీకు డేటా రావడం ఇంపార్టెంట్, అది వచ్చిన తర్వాత ఎక్కడ పెడతావు? స్టోరింగ్ కోసం డేటాబేస్. ఆ డేటాబేస్ ఒకటి పెండింగ్ ఇప్పుడు మనకి. ఆన్లోనే ఉంది కదా, మళ్ళీ లెంత్ అయిపోద్ది.